చెప్తాను. రాజశేఖర్ రెడ్డి గారిని మీరు చాలా దగ్గర నుండి చూశారు. ఆయనకి ఆయన కొడుక్కి మధ్య తేడా ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? నక్కకు నాగలోకానికి. దేశంలో ఎవరైనా చెట్లు కొట్టిందండి? లేదు సార్. అట్లే కదా పరదాలు కట్టుకొని వెళ్తాడండి ముఖ్యమంత్రి. మంత్రులకు అపాయింట్మెంట్ లేదు, 4 గంటలు వెయిటింగ్. ఈ రోజు ఆ పార్టీలో ఉన్న జక్కంపూడి రాజానే చెప్పాడు మా టైం అంతా వేస్ట్ అవుతుందని. పార్టీ నుంచి బయటకు వెళ్ళిన శ్రీధర్ రెడ్డి చెప్పాడు ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా కలిసే అవకాశం ఉంటుంది, ఒక ధనుంజయ రెడ్డితోటే 12 గంటలు వెయిట్ చేయాలి ఆడబోతుంది మేము గుంటూరులో అనే. దాని పరిణామమే ప్రజలు ఏదైతుందో ప్రతిపక్ష హోదా లేకుండా 11 సీట్లు మాత్రమే కట్టబెట్టారు. ఈ స్కామ్స్ అంటే గత 5 ఏళ్లలో జరిగిన స్కామ్స్ లో మీకు బాగా బాధ అనిపించింది, ఇలా చేసి ఉండకూడదు అనుకున్న స్కామ్ ఏదైనా ఉందా? మెయిన్ లిక్కర్. అతన్ని బంధించే అవకాశం ఉంది. అతను జైలుకు పోతే సింపతి వస్తుందని ఇలా కేజ్రీవాల్ జైలుకు పోయిండు. ఏమైందమ్మా? ఓడిపోయింది కదా, ఆయన ఓడిపోయింది కదా. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోయి వచ్చినాకనే కదా 16 నెలలు 14 ఓడిపోయింది కదా. ఓడిపోయిందా లేదా? ఓడిపోయారు. మరి అక్టోబర్ దసరా దివాళీ చేసుకొని తర్వాత అతన్ని అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్ పార్టీ అనేది కనుమరుగైపోతుంది. ఖచ్చితంగా కూటమి అధికారంలో వచ్చే అవకాశం ఆంధ్రలో ఉందనేది నా ఒక్క అభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారిని దగ్గర నుంచి చూసారు, రాజశేఖర రెడ్డి గారిని దగ్గర నుంచి చూసారు. ఏంటి సార్ వీళ్ళిద్దరు స్నేహం ఎలా ఉండేది? 79 to 83 ఎలక్షన్ అయ్యే వరకు మంచి మిత్రులుగా ఉన్నారు. కొందరు అంటారు రాజశేఖర రెడ్డి గారు కొన్ని పత్రికల్లో స్టోరీలో చెప్తా ఉంటారు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారికి మంత్రి పదవి ఇప్పించిందని. దట్ ఇస్ రాంగ్. అప్పటి వరకు చంద్రబాబు గారు ఏదైతుందో 78 తర్వాతనే పరిచయం, అంతకుముందు పరిచయాలు లేవు. ఇది నాకు ఖచ్చితంగా చెప్పగలుగుతాను. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడినా, ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్ వీళ్ళిద్దరూ కావచ్చు, ఎందుకు బాబు గారిని ప్రతిసారి ఇలా బూచిగా చూపిస్తున్నారు తెలంగాణ ప్రజలకి? ఈ రోజు హైటెక్ సిటీ గానీ, ఎయిర్పోర్ట్ గానీ, ఓఆర్ఆర్ ప్లానింగ్ గానీ, అంటే మాస్ 24 hours రాజకీయంగా థింక్ చేసేది. దీన్ని ఏదైతుందో ఒక పతాక స్థాయికి తీసుకుపోయింది. ఈ రోజు బ్రాండ్ అనేది హైదరాబాద్ ఎంత సాఫ్ట్వేర్ కు నిలయమైందంటే బికాస్ ఆఫ్ బాబు గారు. ఇప్పటికి ఏదైతుందో తెలుగుదేశం పేరు మీద ఓటు బ్యాంక్ ఉంది. దీన్ని ఆంధ్ర తెలంగాణ బూచి చూపి వాళ్ళకు అవసరం ఉన్నప్పుడల్లా చంద్రబాబును వ్యతిరేకిస్తే తెలంగాణ ఓట్లు సారిడైతే అనే ఉద్దేశంతో రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు నామజపనం చేయడం రైట్. తెలంగాణ దొంగల పార్టీ అన్నావు 2001 పార్టీ పెట్టినప్పుడు. తెలంగాణ దొంగల పార్టీ అన్న తెలుగుదేశంతో సమైక్యమన్న సిపిఎంతో, సిపిఐతో కలిసి 2009లో కొట్లాడడం. తో ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం ఏ మాట అయినా మాట్లాడతాడు, ఎప్పుడైనా కాలు పట్టుకుంటాడు. కవితని బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. కవిత ఇలా బయటకు రావడానికి, ఈ విధంగా అన్నయ్యకి అలానే హరీష్ రావు గారికి వీళ్ళకి వ్యతిరేకంగా తిరగడానికి ప్రధాన కారణం రేవంత్ గారు, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఒక పుకార్ని పుట్టించారు. అసలు నమ్మాలంటారా? లేదండి, రేవంత్ గారికి సంబంధం లేదు, చంద్రబాబుకి సంబంధం లేదు. ఆమె చిన్న పిల్ల, తండ్రి చాటు బిడ్డ. ఆమెకున్న స్ట్రెంత్ ఏంది, ఆమెకున్న కెపాసిటీ ఏంది. ఇప్పుడో ఒకప్పుడు నేను ముఖ్యమంత్రి అవుతాను వారిని అంటే తండ్రి తర్వాత కేటీఆర్ కాదు నేను ముఖ్యమంత్రి, నా వెనుకనే నేనే పార్టీకి ఏదో చేసిందని బాగా అహంకారం ఉంది ఆ పిల్లకు. ఏదైతుందో సస్పెండ్ కాదు, న్యాయంగా ఎక్స్పెల్ చేయాలి, బహిష్కరణ చేయాలి 6 సంవత్సరాలు ఆమెను. మళ్ళీ కూడా ఖచ్చితంగా రచ్చుకోండి. 4వసారి కూడా బీజేపీ గెలవడం ఖాయము. 2 సార్లు 14లో 19లో ప్రతిపక్ష హోదా రాలే, బిలో 50 కాంగ్రెస్ కు. మొన్న 99 వచ్చినాయి. ఇప్పుడు 10ో 15 పెరగచ్చు, ఓ 10ో 15 బీజేపీకి తగ్గొచ్చు 230. అంటే మరి చంద్రబాబు నాయుడు గారు అన్నారు సార్ మొన్న రీసెంట్ గా మళ్ళీ తెలంగాణలో పార్టీని మొదలు పెడతాము. ఇప్పుడు ఆ ఛాన్సెస్ ఉన్నాయంటారా? మళ్ళీ ఆ వైభవం వస్తుందా పార్టీకి? ఒకటి మాత్రం చెప్పగలుగుతామా, ఈ రోజు బీఆర్ఎస్ ఉన్న పరిస్థితి ఇదే పరిస్థితి ఉంటే రేపు బీజేపీ, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కూటమిగా కలిస్తే ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ నెగటివ్ వస్తే కాంగ్రెస్ అండ్ ఈ కూటమికి ఉంటుంది. దాని డౌట్ ఏది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఏమైనా డిఫర్ అవుతుందేమో కానీ పవన్ కళ్యాణ్ గారు ఏ పరిస్థితిలో డిఫర్ కారు. చంద్రబాబు గారితో కలిసి ఉంటారు. లోకేష్ గారికి నాయకత్వం అప్పచెప్పి చంద్రబాబు గారు కేంద్రం పైన కూడా ఖచ్చితంగా కూటమితో ఉంటారు. నారా లోకేష్ సార్, ఈ రోజు పార్టీ గెలవడానికి ముఖ్య కారణం నువ్వు లేకపోతే గెలవలేరు అనే స్థాయికి ఆయన ఎదిగేశారు. ఆయన గురించి ఏమంటారు? మనిషి బాడీ లాంగ్వేజ్ కానీ, తర్వాత ఓపిక కానీ, ఈ పాదయాత్ర చేసిన తర్వాత బాగా రాజకీయ పరిపక్వత వచ్చింది.
బాగా ఇంప్రూవ్ చేశాడు. ఒక ప్రధాని దాదాపు 1 hour ఏం మాట్లాడతాడమ్మా 1 hour రాజకీయాలు కాకపోతే? అంతేగా. నువ్వు ఏం తింటావు, ఏం ఎక్సర్సైజ్ చేస్తావు, ఏమని మాట్లాడతాడా? రాజకీయాలు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం నాయకత్వం అతని చేతిలో వస్తుంది. నేను అనుకుంటున్నా చంద్రబాబు గారు హెల్తీగా ఉంటారు, అతను జాతీయ రాజకీయాలకు వెళ్లే అవకాశం ఉంది. ఉన్నప్పుడు లోకేష్ గారు నేను అనుకుంటున్న ఈ టర్మ్ లోపల ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోవద్దు. 1 year బిఫోర్. ఓకే, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. ప్రస్తుతం ఏపీలోను తెలంగాణలోను పాలిటిక్స్ అనేవి చాలా డిఫరెంట్గా మారిపోయాయి. అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియట్లేదు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగిన స్కామ్స్ అంటే ఇప్పటి వరకు కని విని ఎరుగని రీతిలో బయటకు వస్తున్న నేపథ్యంలో తర్వాత ఏం జరగబోతోంది అనేది ఒకరు చెప్తున్నారు. అంటే చాలామంది నాయకులు, చాలామంది జోష్యాలు చెప్పారు, కానీ ఇప్పటి వరకు ఏది నిజం కాలేదు. కానీ ఒక వ్యక్తి చెప్పిన ప్రతి మాట కూడా నిజమవుతూ వస్తుంది. మరి ఆయన అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెలాఖరికి అరెస్ట్ అవుతారు అని చెప్పేసి. మరి ఆయన ఎలా చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అరెస్ట్ అవుతారు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎవరు అనేది తెలుసుకుందాం. ఆయన గోనె ప్రకాష్ గారు ఉమ్మడి తెలుగు రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆయన ఎక్స్ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా పనిచేశారు, అలానే ఎక్స్ ఎమ్మెల్యే. మరి ఆ సమయంలో ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. అంటే సుదీర్ఘకాల రాజకీయ అనుభవం ఉన్న ఆ వ్యక్తి దగ్గర నుండి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నాం. మీరు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పార్టీలోకి చేరి కొంతకాలం ఉండి బయటకు వచ్చేసారు. ఎందుకు సార్? నేను రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన కాంగ్రెస్లోనే కొనసాగాడు చాలా కాలం. ఓదార్పు యాత్ర పర్మిషన్ ఎప్పుడు ఒక సందర్భంలో ఏదైతుందో వరంగల్, దాని తర్వాత డిఫరెంట్ శ్రీకాకుళం కూడా పార్టీ డిస్అసోసియేట్ చేసింది. అప్పటి వరకు వెస్ట్ గోదావరి కానీ ఖమ్మం కానీ ఏదైతుందో రాజశేఖర్ చీఫ్ మినిస్టర్, హైకమాండ్ నుంచి ఏమి ఇన్స్ట్రక్షన్ రాలే. బట్ ఆ ఓదార్పు యాత్రలో ఖమ్మంలో వెంకటరెడ్డి గారు కానీ, అక్కడ వట్టి వసంత్, తర్వాత ఇంకెవరో మంత్రి ఉండ్రి, వారు అంతా ఫాలో అయ్యారు ఎంపీలు. ఎప్పుడైతే వరంగల్ వెళ్ళొద్దని చెప్పారో హైకమాండ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందో, బట్ ఈజ్ డిటర్మినేషన్గా నేను పోవాలని నిర్ణయించుకున్నాడు. అనుకోకుండా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చి అరెస్ట్ చేశారు. తర్వాత ఈ కెన్ స్టార్ట్ శ్రీకాకుళం. హైకమాండ్ రోషే గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది నాట్ టు, అది పార్టీ వ్యతిరేకం కింద లెక్క. ఆయన ఏదైతుందో మన ఇన్స్ట్రక్షన్స్ వినడం లేదు. బాధితులందరినీ, ఎవరైతే మరణించిన కుటుంబాల సభ్యులు ఒక ప్లేస్కి తీసుకొచ్చి వాళ్లకు ఏదైనా సాయం కానీ ఓదార్పు చేయండి. ఒక మంది మార్బలంతో ఏదైతుందో యాత్ర చేయడము పార్టీకి నచ్చలేదు. ఎందుకంటే అతని స్ట్రెంగ్త్ను పెంచుకొని పార్టీలో రివోల్ట్ అవుతాడు అనేది ఏదైతుందో వాళ్ళకుండే, పర్సనాలిటీ పెరగద్దు అనేది హైకమాండ్ ఉండే. హైకమాండ్ అది ఒక జాతీయ పార్టీ. జాతీయ పార్టీని రాజశేఖర రెడ్డి గారు కూడా మొదటిసారిగా చీఫ్ మినిస్టర్ అయితే రెండవసారిగా ఓడినా గెలిచినా నాదే బాధ్యత. ఇంతవరకు ఇండియన్ హిస్టరీలో నాకు తెలిసినంత వరకు 72 onwards ఏఐసిసి పార్టీ అభ్యర్థులు నిర్ణయిస్తుంది. అది చివరి నిమిషం వరకు జరుగుతూ ఉంటుంది. నామినేషన్ లాస్ట్ డేటు ఇంతకుముందు, ఇప్పుడేమో 7th డే నాడు కూడా డిక్లేర్ అయిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. బట్ గతంలో నామినేషన్ వేసిన తర్వాత 8th day స్క్రూటినీ ఉంటే 9th 10th విడ్రాస్ బిఫోర్ కూడా బీఫామ్ ఇవ్వచ్చు. ఇప్పుడు బీఫామ్ లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ ఇవ్వచ్చు. 10th day నాడు కూడా డిసైడ్ చేసిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. నామినేషన్ వేసి తర్వాత ఒక పార్టీకి ఆ పార్టీకి వెళ్ళి వస్తే టికెట్ ఇచ్చి ఈయనకి ఇచ్చి ఆ బీఫామ్ని క్యాన్సిల్ చేసిన ఇన్సిడెంట్. ఇతను డిక్టేట్ చేస్తాడు రాజశేఖర రెడ్డి గారు 2009లో ఓడినా గెలిచిన నాదే బాధ్యత అని. 1 week బిఫోర్ ఎంటైర్ 294 కు 294 42కు 42 లోక్సభ స్థానాలు ఏదైతుందో డిక్లేర్ చేసిండు. ఓడినా గెలిచిన నా బాధ్యత. ఇతను పర్సనాలిటీ పెరిగితే ఎమ్మెల్యే సంతకాలు చేసిండ్రు. రేపు పార్టీలో రివోల్ట్ చేసేది ఇతరున్నా ఇతన్ని అనచాలనే ఉద్దేశంతో ఆయన పర్సనాలిటీ పెంచుకోవాలి. ఈ సింపతితోటి నా ప్రజల్లో నేను వెళ్ళిపోవాలి. అప్పటి వరకు ఓన్లీ కడప ఎంపీ కదా, అప్పటి వరకు ముఖ్యమంత్రి కొడుకని, కానీ దీని తర్వాతనే రాష్ట్ర నాయకుడు ఏంటి కదా తెలంగాణ. దాంట్లో హైకమాండ్కి ఏదైతుందో విభేదించినా కూడా రాజశేఖర రెడ్డితో నాకున్న అనుబంధం, నన్ను అడిగాడు అతను, నీ రోల్ ఎంత, నాకే పదవి అవసరం లేదు, మీ నాన్నగారు ఆర్టీసీ చైర్మన్కి ఇచ్చాడు కనుక కృతజ్ఞత భావంతో నీతో కలిసి పనిచేస్తాను, నాకే పదవి అవసరం లేదు చెప్పాను. బట్ నాకు ఏది ఇచ్చాడా ఇయ్యలేదా అనేది ఇప్పుడు వాదన అవసరం లేదు. బట్ నేను అతనితో అసోసియేట్ అయ్యాను. ఎప్పుడైతే జూలై
27/2013 ఏకపక్ష నిర్ణయం తీసుకున్నాడు, ఎవరిని సంప్రదించకుండా. ఆంధ్రలో ఇక్కడ ఉన్నాడు, ఏదో టూర్లో ఉన్నాడు, ఈస్ట్ గోదావరి అనుకుంటా. సమైక్య నినాదము జూలై 27, 2013. ఓకే. 30 నాడు క్యాబినెట్ డిసిషన్ తీసుకున్నది. క్యాబినెట్ డిసిషన్ తీసుకొని ఆర్టికల్ 3 ప్రకారము క్యాబినెట్ డిసిషన్ ను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపుతుంది, రాష్ట్రపతికి. రాష్ట్రపతి కన్సర్న్ స్టేట్ ఏ రాష్ట్ర విభజన అయితే జరుగుతుందో ఆ రాష్ట్రానికి ఎస్ఆర్ నో అసెంబ్లీ తీర్మానం పంపాలి. ఏకగ్రీవంగా నో అనొచ్చు, ఏకగ్రీవంగా ఇమ్మనొచ్చు. మళ్ళీ అల్టిమేట్ ప్రెసిడెంట్ పోతుంది, ప్రెసిడెంట్ క్యాబినెట్ కి రెఫర్ చేస్తాడు. ఇక్కడ ఇవ్వమని ఏకపక్ష నిర్ణయం చేసుకున్నా ఇవ్వకపోవచ్చు, ఇవ్వద్దన్నా కూడా ఇవ్వచ్చు. ఓన్లీ ఒపీనియన్ మాత్రమే. ఏ బిల్ అయినా పార్లమెంట్ లో డైరెక్ట్ ఇంట్రొడక్షన్ చేయొచ్చు, దాన్ని రాజ్యాంగ సవరణ చేయొచ్చు. ఒక రాష్ట్ర విభజన బిల్లు మాత్రం ఆర్టికల్ 3 ప్రకారం క్యాబినెట్ డిసిషన్ తీసుకొని ప్రెసిడెంట్ కి వచ్చి ప్రెసిడెంట్ నుంచి రెఫర్ కన్సర్న్ స్టేట్ కు పోవాలి, డైరెక్ట్ చేయడానికి వీలేదు. తో ఆ పద్ధతిలో అయిన తర్వాత అతను ఏకపక్ష నిర్ణయం తీసుకొని అనౌన్స్ చేశాడు, ఐఎమ్ ఫర్ ఇంటిగ్రేషన్. తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఏ ఒక్క నాయకుడిని కూడా ఆయన కన్సల్ట్ చేయలేదు. దాంట్లో అనుకోకుండా ఒక లీడింగ్ ఛానల్ TV5 నా ఇంటర్వ్యూ ఉండే సాంబశివరావు గారిది, ఏదో టాపిక్ ఉండే. 3 గంటలకి ఈ నిర్ణయం జరిగిన తర్వాత ప్రకాష్ రావు గారు, ఇది టాపిక్ మనది చేంజ్ ఇప్పుడు అబౌట్ జగన్ డిసిషన్. నేను జగన్ గారిది ఆయన అడిగినప్పుడు చెప్పాను, ఇది చాలా దుర్మార్గమైన పని. ఎంతో మంది ఈ 3 సంవత్సరాల నుంచి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకుని తెలంగాణ ప్రాంతం అంతా అతని మీటింగ్లు పెట్టారు. నేనైతే ఏమీ నాకు స్వార్థం అవసరం లేదని చెప్పాను. ఈ రోజు ఎగ్జాంపుల్ ఇంద్రకరణ్ రెడ్డి, తర్వాత ఎమ్మెల్యే ఆడు ఇండిపెండెంట్, కోనప్ప, సురేఖ మంత్రి పదవికి త్యాగం చేసింది. అజయ్ ఖమ్మం అజయ్ ఎమ్మెల్యే ఆడు, మంత్రి అయ్యాడు కాంగ్రెస్ నుంచి వచ్చి. అట్లే మహిపాల్ రెడ్డి ఆఫ్ ఇప్పుడు కూడా ఉన్నాడు పటాన్చెరు బీఆర్ఎస్ లో. తర్వాత సంజీవరావు ఆఫ్ దీని పేరేంటి మన వికారాబాద్. ఇట్లా దాదాపు 11 మంది ఏదైతుందో మళ్ళీ అతను అయినా కూడా వివిధ పార్టీలు ఇండిపెండెంట్ గా అంటే ఏనుగు గుర్తుతోడు అనుకోండి ఇద్దరు, ఇంద్రకరణ్ రెడ్డి అండ్ కోనప్ప. చేయి గుర్తు ఆయన పేరేంటి మన అజయ్ గారు, అలాగే మహిపాల్ రెడ్డి గారు గాని, సంజీవరావు గారు గాని, సురేఖ గాని బీఆర్ఎస్ గుర్తు. ఇట్లా ఎన్నికైన రాజకీయ భవిష్యత్తును అంధకారం చేశాడు అని నేను క్రిటిక్ చేశాను. ఆ క్రిటిక్ మీద ఏదైతుందో అతను కామెంట్ చేశాడు, ప్రకాష్ రావు గారు ఇట్లా మాట్లాడిందని. వాళ్ళ ఒక దగ్గరి వాడు నాతో మాట్లాడితే నా ఇష్టం. అప్పటి నుంచి నేను డిస్అసోసియేట్ అయ్యాను. ఆయన నిర్ణయం తీసుకున్నప్పుడు నాకు రాజకీయ ఆకాంక్ష లేదు, బట్ ఎవరిని సంప్రదించకుండా ఆదరబాదరగా ఆయనకు లీక్ అయింది. 30th జూలై నాడు క్యాబినెట్ డిసిషన్ తీసుకోబోతున్నది సమైక్య రాష్ట్రం కోసము. నేను సమైక్య అంటేనే ఇక్కడ సర్వైవ్ అవుతా. చంద్రబాబు గారు 2 కళ్ళ సిద్ధాంతం అన్నాడు అనేది ఆయన చెప్పేది కదా. సో దానికోసం అయితే నాకు ఇది మైలేజ్ వచ్చి నేను ముఖ్యమంత్రి కావాలి కదా, సంతకాలు పెట్టించింది అయితే ముఖ్యమంత్రి కోసమే కదా. అలాగే ఏదైతుందో అప్పుడు నేను అతనితో డిఫర్ అయ్యాను. డిఫర్ అయ్యి ఏదైతుందో ఆ రోజు నుంచి 2013 జూలై 27 నుంచి ఏ రాజకీయ పార్టీలో సంబంధం లేకుండా ఇప్పుడు మోర్ దాన్ 12 years 3 months or 2 months అయిపోతుంది నేను ఏ పార్టీలో లేదు. అంటే ఈ ఒక్క రీజన్ తోనే జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్నాళ్ళు వ్యతిరేకిస్తూ వస్తున్నారా? ఎందుకంటే రీసెంట్ గా చూస్తాను నేను వ్యతిరేకం అనే పదంని నేను ఒప్పుకోను. నేను ఒక విశ్లేషకునిగా, ఒక ఇంపార్షియల్ మాట్లాడేవానిగా, నేను రాజశేఖర రెడ్డి గారితో ఉండని, కాంగ్రెస్ పార్టీలో ఉండని, సంజయ్ మంచ్లో ఎమ్మెల్యేగా ఉండని, డిఫర్ అయి ఇష్యూ మీద డిఫర్ అయి జనవరి 6కు ఎన్నికై 83లో 83 జూలై 27కే రాజీనామా ఇచ్చాను నేను మెనకాంత్ డిఫర్ అయి. అంటే ఇష్యూస్ మీద నేను కొంచెం ప్రిన్సిపల్స్ మీద ఉండేవాడిని. తో దానికోసం ఏదైతుందో అతని ఇష్యూను ఏదైతుందో డిఫర్ ఏదైతుందో నేను రాజకీయాల నుంచి తప్పుకున్నాను. అతనికి విమర్శ ఈ రోజు చేస్తున్నంటే అతను చేసే కార్యక్రమాలు ఏదైతుందో నాకు తెలుగుదేశంతో ఏం సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డితో సంబంధం లేదు. ఇచ్చిన పదవిని దుర్వినియోగం చేసి అతను అధికారంలో లేనప్పుడు, తండ్రి అధికారంలో ఉన్నప్పుడు అల్లిబిల్లి కంపెనీలు పెట్టి ఈ భారతదేశ చరిత్రలో నేను అనుకుంటున్న ఎవరు ఇటువంటి సూట్ కేస్ కంపెనీలు ఇతర దేశాల్లో గాని ఇక్కడ పెట్టిన నాయకుడు ఎవరు లేరు. ఈ రోజు చౌతాల ముఖ్యమంత్రి చేసి జైలుకు పోయినా కరప్టివ్ ఛార్జెస్ మీద వేయండు, కంపెనీలు పెట్టలే. అలాగే లల్లు గారు గాని, అలాగే మధుకోడ గాని, అలాగే జయలలిత గాని అక్రమంగా సంపాదించినది ఎస్టాబ్లిష్ అయింది అంతే. తప్పితే అల్లిబిల్లి కంపెనీలు పెట్టే ఎవరి వల్ల మన ఐడియాస్ తో పెట్టాడు విజయసాయి రెడ్డి ఆడిటర్. ఈ కంపెనీలు సామాన్యంగా వ్యాపారస్తులు పెట్టుకుంటారు, బట్ ఒక పాలిటిషియన్ అయి పెట్టి అతను అధికారంలో లేనప్పుడు అధికారులు పాలిటిషియన్ అతని వల్ల జైలు పోయారు. 1000 కోట్ల సంపాదించుకున్నాడు. అతని ఆస్తి పాసులు ఏంది, అతని ట్రాక్ ఏంది అనేది ట్రాన్స్పరెంట్ గా ఎలక్షన్ అఫిడేట్లే ఉంది. ఆయన 2009లో ఏమి ఇచ్చిండు, 14లో ఏమి ఇచ్చిండు, ఎవ్రీ టైం ఇస్తున్నారు కదా. తో అక్రమ ఆస్తులు తండ్రిని అడ్డం పెట్టుకొని చేసి అధికారులు, IAS IPS అధికారులు,
పాలిటీషియన్స్, మంత్రులు కూడా పోయింది కదా, మోపినేని పోయింది కదా, వెళ్ళిపోయారు. మోపినేని పోయింది కదా. అలాగే ముఖ్యమంత్రి అయినాక నేను నీతి నియమాలకు 1000 కోట్ల ఆస్తులున్నాయి హానెస్ట్ గా చేస్తాడు అనుకున్నా. బట్ అన్ని అక్రమాలు చేశాడు కనుక దాన్ని నాకున్న తెలిసినంత పద్ధతిలో నేను ఎక్స్పోజ్ చేస్తున్న తప్పితే నన్ను ఎల్ఎల్ఎస్టీగా పిలిచినప్పుడు వాళ్ళు అడిగినప్పుడు చెప్తున్నాను. కొన్ని ప్రెస్ కాన్ఫరెన్స్లు కూడా ఆయన తీసుకున్న నిర్ణయాల మీద నేను ఏదైతుందో గుంటూరు కానీ, విజయవాడ కానీ, తిరుపతికి వెళ్ళని, ఢిల్లీకి వెళ్ళని అప్పుడున్న సందర్భంలో. ఇప్పుడు ఈ రోజు ఇష్యూ అవుతుందండి, ఈ రోజు మాట్లాడక మనము 10 రోజులకు మాట్లాడితే ఇష్యూ ప్రజలు దాన్ని వీక్షించరు, దాన్ని చదివే ప్రయత్నం చేయరు. దొంగలు పడ్డాక కుక్కలు మొరుగుతాయట, పడి వెళ్ళిపోయాక కుక్కలు మొరుగుతే లాభమైంది, చేతులు గారినాక ఆకులు పట్టుకుని అంటారు. అట్లా ఏదైతుందో ఎక్కడ ఎప్పుడు ఉన్నా జిల్లాలో ఉన్నా కూడా ఏదైనా ఇష్యూ అయినప్పుడు ఒక నీతి నిజాయితీగా అతను చేస్తున్న దుర్మార్గం పనులతో ముఖ్యమంత్రి కాకముందు ఎలా ప్రజలకు అందుబాటులో ఉండే 365 రోజులు 360 రోజులు ఒక 4-5 రోజులు ఫ్యామిలీతో లేడు, 24 గంటలు 1000 మందిని కలిసిండు, ముఖ్యమంత్రి అయినాక ఎలా ప్రవర్తించిండు అనే దాంట్లో నేను ఇష్యూ బేస్డ్గా ఏదైతుందో ఆయన చేసిన తప్పుల మీద నేను విమర్శించడం జరుగుతుంది. దాంట్లో ఏమాత్రం అనుమానం. ఓకే, అంటే సార్ ఒక ముఖ్యమంత్రి ఇన్ని స్కామ్లు చేయొచ్చు అని జగన్మోహన్ రెడ్డి గారిని చూసాకే తెలుసుకున్నామని ఏపీ రాష్ట్ర ప్రజలు అంటున్నారు. మీరు చూసిన ఈ స్కామ్స్లో, అంటే గత 5 ఏళ్లలో జరిగిన స్కామ్స్లో మీకు బాగా బాధ అనిపించింది, ఇలా చేసి ఉండకూడదు అనుకున్న స్కామ్ ఏదైనా ఉందా? మెయిన్ లిక్కర్ అమ్మా. లిక్కర్ భారతదేశంలో కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు నాకు తెలిసినంత వరకు 66 పియూసి మ్యాక్డోల్ విస్కీ అనేది అప్పటి నుంచి ఉంది. ఓకే, అట్లే యూబీ అండ్ కింగ్ ఫిషర్ బీర్, ఈ 2 బీర్లలో ఈ బ్రాండ్లు కూడా ఏదైతుందో ఆయన పరిపాలనలో 19 to 24 వరకు కనుమరుగైపోయాయి. లోకల్ డిస్టిలరీస్ని తీసుకొని లోకల్ బ్రాండ్స్ అంటే చీప్ లిక్కర్. అప్పటి వరకు నేను అనుకుంటున్నా చంద్రబాబు గారు పరిపాలించిన, కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ హయాంలో కానీ 70 to 100 రూపీస్ చీప్ లిక్కర్ క్వార్టర్ అంటే అది 3 పెగ్స్ ఎంత ఉంటుంది, క్వార్టర్ హాఫ్ ఫుల్ అంటారు. సో ఈయన హయాంలో ఏదైతుందో పేర్లు డిఫరెంట్ పెట్టి లోకల్ డిస్టిలరీ తయారు చేసి భారతదేశంలో అటువంటి బ్రాండ్స్ ఎక్కడ లేవు, అక్కడనే క్రియేట్ చేసి ఏదైతుందో వాటిని పోలిన మ్యాక్డోల్ విస్కీ అని దానికి పోలిన లేబుల్ వేసేసి బాటిల్ అట్లనే పెట్టి పీటర్ స్కాట్లు పెట్టి ఏదైతుందో మినిమం 230 ప్రైస్ చూపారు. 230 ఆ బ్రాండ్ అయిపోయిందని ఈవినింగ్ అయిపోతే, ఎందుకంటే ఈవినింగ్ గవర్నమెంటే షాప్స్ నడిపారు, హోల్సేల్ గవర్నమెంటే, రిటైల్ గవర్నమెంటే. కానీ అంతకుముందు కాంగ్రెస్ హయాంలో కానీ హోల్సేల్ బ్రెవరీస్ కార్పొరేషన్ గవర్నమెంట్, రిటైల్స్ ఏదైతుందో వేరే యాక్షన్ ప్రకారం బార్లు కానీ వేరే వాళ్ళు నడిపారు. ఈయన హయాంలో ఏమైందంటే టోటల్ అది కూడా వచ్చింది. ఇంకోటి ఈరోజు 10 రూపాయలకు కూడా ఏదైతుందో డిజిటల్ సిస్టమ్ మనకు ఫోన్ పే ఏదైతుందో గూగుల్ పే ఇవన్నీ వచ్చినాయి. అటువంటిది 1000 రూపాయల పర్చేజ్ చేస్తే కూడా క్యాష్ సిస్టమ్ ఏందమ్మా. దాదాపు నేను ఆ 4.5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ అయింది. దాంట్లో ఒరిజినల్ ప్రైజ్ పే చేసింది డిస్టిలరీస్ కు నేను అనుకుంటున్నా 25,000 కోట్లు. 25,000 కోట్లు పర్చేజ్ చేశారు. మిగతాది 75,000లో ట్రాన్స్పోర్ట్, ఎక్స్పెండిచరు, ట్యాక్సెస్ ఇవన్నీ కలుపుకొని అవుతుంది. ఒరిజినల్ ప్రైస్ యావరేజ్ గా ఏదైతుందో 25%. అది 100 రూపాయలకు మనకు తాగేవాడికి దొరుకుతుంది. అంటే ఆటోమేటిక్ గా కలెక్షన్ వస్తుంది కదా. సో దీంట్లో ఏదైతుందో ఫ్రాడ్ జరిగింది అనేది క్లారిటీగా అర్థమైపోతుంది. ఈ 235 డే అంతా అమ్ముతారు. ఈవినింగ్ 8:30 9 క్లోజ్ కదా, 7 o'clock తర్వాత తను కూల్ చేసి వస్తాడు. అది 320 అయిపోతుంది. ఈ స్టాక్ అయిపోయిందని 300. అదే దాని ఆ బ్రాండ్ పేరు సేమ్ అల్కాలే, సేమ్ అదే లేబుల్ చేంజ్ అంతే. అంటే ఈ విధంగా ఏదైతుందో 1000 మంది మాత్రం చనిపోవడం జరిగింది, ఆరోగ్యం చెడిపోయింది. ఈ రోజు కిడ్నీస్ ప్రాబ్లం తోటి ఏదైతుందో నా దగ్గర దీంట్లో ఫోటోలు కూడా ఉన్నాయి. వాళ్ళతో ఇంటర్వ్యూ తీసుకున్నాను ఎన్నికల ముందు, మొన్న ఆంధ్ర ఎన్నికల ముందు 2024లో అయింది. ఎన్నికల ముందు నేను దాదాపు 6-7 రోజులు వెస్ట్, ఈస్ట్, గుంటూరు, కృష్ణా తిరిగాను. వాళ్ళతో నేను ఇంటర్వ్యూ తీసుకునే కూడా నా దాంట్లో ఇప్పుడు లోడ్ అయి ఉన్నాయి. ఈ అక్రమాలు ఏదైతుందో ఏం చేసినది ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది. ఐఏఎస్ ఆఫీసర్లు, ఆయన దగ్గర పనిచేసిన ధనుంజయ రెడ్డి గారు, ఓ బాలాజీ అనేది ఏదైతుందో ఆడిటర్, వీళ్ళంతా జైలు. రాజ్ కచ్చిరెడ్డి అసలు ఏం సంబంధం అండి అతనికి? ఎవరి దగ్గర లిక్కర్ పాలసీ డిస్కస్ అయింది? విజయసాయి రెడ్డి గారి ఇంట్లో హైదరాబాద్ లో అయింది. హోల్సేలర్ పిలిచి ఎక్కడ మీటింగ్ అయింది? హయ్యత్ హోటల్ అయింది. ఇదంతా గూగుల్ దాంట్లో ఏదైతుందో మీకు లుక్అవుట్ అయ్యి దాంట్లో ఏదైతుందో క్లారిటీ కనబడతా ఉంది. అల్టిమేట్ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి. ఈ పాలసీ అసలు అంతవరకు ఏదైతుందో సిస్టమ్ లో పెట్టారు ఆర్డర్. ఇప్పుడు మ్యాక్డోల్ విస్కీ ఈ రోజు ఒక 1000 కేసులు అమ్ముడు పోయింది అనుకోండి, ఏదైతే అవుతుందో దాని ప్రకారమే అది ఆర్డర్ కంప్యూటరైజ్ అయిపోతుంది, అది ఆర్డర్ తీసుకుంటుంది. అటువంటిది మాన్యువల్ చేశారు, క్యాష్ సిస్టమ్ చేశారు. ఈ రోజు మ్యాక్డోల్ విస్కీకి నేను అనుకుంటున్నా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు
లోక్సభ సభ్యుడు టీడీపీకి, అంతకుముందే ఆడు వైఎస్ఆర్పీలో ఆడు. ఆ పార్టీ సభ్యుడైన వాళ్ళు దాదాపు నేను అనుకుంటున్న 87-88 వాళ్ళ మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఉన్నప్పటి నుంచి సౌత్ అంతా వాళ్ళే షావాలిస్ మాగ్డల్ వ్యక్తి డీలర్. అటువంటి వాళ్ళ ప్రోడక్ట్ ఏదైతుందో తీసుకోవాలి. కమిషన్ ఎక్కువ అడిగాడు. ఆయన నాకు పడది, నేను ఇవ్వనని చెప్పాడు. అల్టిమేట్ గా లాస్, ఐ విల్ నాట్ సప్లై అని చెప్పాడు. మేము సప్లై చేయం, తీసుకోవాలి. సో ఈ విధంగా ఏదైతుందో లిక్కర్ కేసులో ఇవన్నీ చూసినప్పుడు ఏదైతుందో ఈ డబ్బు ఎక్కడికి పోయిందంటే అల్టిమేట్ తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారికి పోయింది. ఒక ముఖ్యమంత్రి నేను సంతకం పెట్టలేదంటే గవర్నమెంట్ పాలసీ ఏదైనా డిసిషన్ తీసుకుంటే సెక్రటరీ, చీఫ్ సెక్రటరీసే సంతకాలు పెడతారు. మంత్రులు, ముఖ్యమంత్రులు పెట్టరు. తో నేను సంతకం లేదంటే అల్టిమేట్ గా ఆ పాలసీ ఎందుకు చేంజ్ అయింది ఇప్పటి వరకు ఏ ఒక్కరో చెప్పడం లేదు. అసలు క్యాష్ సిస్టమ్ ఎందుకు ఇంట్రడక్షన్ చేసిండ్రు, దానివల్ల ప్రజలకేం లాభము, ప్రభుత్వానికి ఏం లాభము, ఏది అనేది ఇప్పటి వరకు ఒక్క దానికి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఎవరు క్లారిఫికేషన్ ఇవ్వలే. ఎక్కడ లేని లిక్కర్ ఇక్కడ ఎందుకు ఈ బ్రాండ్స్ తయారైనవి? ఏమంటున్నారు, మేము ప్రాఫిట్ ఇంత తీసినాము. ఏదైతుందో ప్రాఫిట్ ఈజ్ గవర్నమెంట్ నడిపింది కనుక ప్రాఫిట్ వచ్చింది, ప్రైవేట్ పోయేది అది వేరే సంగతి. ప్రాఫిట్ ఈజ్ నాట్ క్వశ్చన్. ఇల్లీగల్ గా ఏదైతుందో నువ్వు మెయిన్ బ్రాండ్స్ ని కీల్ చేసి చీప్ లిక్కర్ అమ్మినవా లేదా? లిక్కర్ రేట్ కూడా ఏదైతుందో డబుల్ రేట్ ఏదైతుందో వాళ్ళకి పే చేసిండు. మళ్ళీ కిక్ బ్యాక్ ఇవ్వాలా, చెక్ రూపంలో గవర్నమెంట్ పరంగా వాళ్ళకి పోయింది. బట్ అల్టిమేట్ గా మళ్ళీ బ్యాక్ వచ్చింది. సేమ్ ఇప్పుడు ఏదైతే ఆయన దాల్మియా గానీ, ఇండియా సిమెంట్ వాళ్ళు భారతీయ సిమెంట్ లో పెట్టి షేర్స్ అమ్మిన తర్వాత వాళ్ళకి డబ్బులు ఇచ్చి మళ్ళీ డబ్బులును అసలు ఒరిజినల్ ఎట్లయితే వచ్చినాయో సేమ్ సిస్టమ్ ఇదే సిస్టమ్ లో ఏదైతుందో. బంగారం ఎవరన్నా బంగారం తీసుకున్న ఇన్స్టెన్స్ బంగారు రిసిప్ట్లు కూడా దొరికినాయి కదా దాని మీద. ఏది ఏమైనా దీంట్లో అతను కల్ప్రిట్ అవుతాడు. ఇప్పటి వరకు ఏదైతుందో పర్ఫెక్ట్ గా ఇష్టం. ఒక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ, ఎనీ ప్రజాప్రతినిధి ఎవరైతే సాలరీ తీసుకుంటున్నారో వాళ్ళు సర్వెంట్, పబ్లిక్ సర్వెంట్ కింద కౌంట్ అవుతారు. మీకు తెలుసు ఎన్టీ రామారావు గారి హయాంలో రామచంద్రరావు గారు అని ఖైరతాబాద్ నుంచి పి జనార్దన్ రెడ్డి వచ్చి గెలిచాడు, లేబర్ మినిస్టర్, కూకట్పల్లి, ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ, కూకట్పల్లి నివాసి అతను. అప్పుడు ఇదంతా దాదాపు 8 లక్షలు, మల్కాజిగిరి, షేర్లింగపల్లి, ఇదంతా బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీ ఇన్ ద కంట్రీ ఖైరతాబాదే ఉండే. మోర్ దెన్ 80 lakhs. ఇప్పుడు 4 కాన్స్టిట్యున్సీలు అయినాయి డీలిమిటేషన్ అయిన తర్వాత. అతను 10,000 ఏసీబీ 10,000 తీసుకున్నందుకు ఏదైతుందో ట్రాప్ చేసి ఏదైతుందో మంత్రివర్గం నుంచి తొలగించడం జరిగింది. ఈ రోజు కక్ష సాధింపు చర్యకు పోవద్దనే ఉద్దేశంతో చంద్రబాబు గారు చట్టాలు తన పని తను చేసుకోవాలని ఎవరి మీద గతంలో ఆదరబాదరగా గోడలు దునికి దర్వాజలు బలగొట్టి అరెస్ట్ చేయలేదు. ప్రతిదీ సిస్టమేటిక్ గా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత చేస్తున్నారు కనుక అన్ని దారులు జగన్మోహన్ రెడ్డి వైపే పోయినాయి. కనుక జగన్మోహన్ రెడ్డి గారు నేను అనుకుంటున్నా ఈ సెప్టెంబర్ లాస్ట్ వీక్ అని చెప్పాను, దసరా దివాళీ, దానికి బీజేపీ పర్మిషన్ ఇంకెవరు పర్మిషన్ కాదు, చట్టంలో పర్ఫెక్ట్ గా ఉంది. అతన్ని ఈ కేసులో అరెస్ట్ చేసేంత ప్రైమా ఫసి అంటే కేసు ఏదైతుందో అంత స్ట్రాంగ్ ఉంది. సాక్షులు, అతనితో పనిచేసిన వాళ్ళు, అల్టిమేట్ డబ్బు అక్కడికే పోయిందని చెప్పారు. అవన్నీ క్లారిటీ కనపడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ కాక తప్పదు అనేది నా ఉద్దేశం. అంటే సార్ ఇప్పటి వరకు బయట చెప్తుంది 3,200 కోట్ల రూపాయల స్కామ్ మాత్రమే చెప్తున్నారు. కానీ మీకు తెలిసినంత వరకు సంవత్సరానికి ఎంత ఆదాయం రావచ్చు, ఎంత స్కామ్ జరిగి ఉండొచ్చు అంటారు? డబ్బులు ఏదైతుందో ఈ డిస్టిలరీలకు అమౌంట్ ఏదైతుందో కాస్ట్ సపోజ్ అది 100 రూపాయలు, దాన్ని 300 తీసుకున్నాడు. 300 గవర్నమెంట్ చెక్ ఇచ్చారు, 200 ఈయనకు వచ్చాయి. అది ఇంతవరకు నేను ఎక్కడ పత్రికల్లో చూడడం లేదు. నేను అనుకుంటున్నా అది కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆ కిక్ బ్యాక్ మనీ కూడా కలుపుకుంటే ఏదైతుందో ఇట్ ఈస్ మోర్ దాన్ 15,000-20,000 కోట్ల స్కామ్ అది. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఓకే, అంటే ఇప్పటి వరకు జగన్ గారు ఏ స్కామ్స్ చేశారు అంటే చెప్తారు కొంతమంది, మట్టి అని, టీడీఆర్ బాండ్స్ అని చెప్పి, ఇసుక, ఇళ్ల స్థలాలు, ఇప్పుడు మద్యం కుంభకోణం, ఇవి కాకుండా ఇంకా బయటకు రాని స్కామ్స్ ఏమైనా ఉన్నాయా? పెట్టడానికి ఏముంది, ఇంతకుముందు ఏంటి అనే కంపెనీస్ గతంలో ఆయన తండ్రి గారు ఉన్నప్పుడు చూసాం కదా, సాక్షిలో కానీ మ్యాట్రిక్ ప్రసాద్ గారు జైలుకు పోయాడు. దీంట్లో కేసులు ఎదుర్కొంటోళ్ళు ఇండియా సిమెంట్ వాళ్ళు, దాల్మియా వాళ్ళు, వీళ్ళంతా ఇన్వెస్ట్మెంట్, పెన్నా సిమెంట్ ప్రతాప్ రెడ్డి గారు కూడా ఎదుర్కొంటున్నారు. డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు కేసులోకి ఎదుర్కొంటున్నారు. జైలుకు పోలే అనుకోండి, ఒక మెట్రిక్ ప్రసాద్ మాత్రం పోయాడు అనుకోండి. బట్ ఏది ఏమైనా స్కాములు గతం చెప్పాలంటే 24 గంటలు, అది పాత చింతకాయ లెక్క అయిపోయింది. లేటెస్ట్ గా ఓన్లీ ది స్కామ్, లిక్కర్ స్కామ్ ఇస్ దాంట్లో ఈ సూట్ కేస్ కంపెనీలో ఏదైతుందో ఐటీ రైడ్ అయితే ఎలాగైతే డిక్లేర్ చేసి ఫైన్ వేస్తారో, నేను అనుకుంటున్న సూట్ కేస్ కంపెనీలో చాలా మంది పెడతారు,
అవును. బట్ అల్టిమేట్ గా దాంట్లో శిక్ష పడుతుందో లేదో నేను చెప్పలేను, 50-50 ఛాన్స్. బట్ ఈ లిక్కర్ కేసులో మాత్రం క్లారిటీగా ఏదైతుందో అతను జైలుకు పోవడం ఖాయం. దాంట్లో 16 నెలలు పోయాడు. అవును. బట్ కేసు ఎస్టాబ్లిష్ అవుతుందా లేదా అనేది ఓన్లీ ఫైన్. సూట్ కేసు కంప్యూటర్ ఇతర దేశాలకి ఏదైతే డబ్బులు వచ్చినాయి అప్పుడు, ఏది ఇండియా మన ఇదేంది భారతీయ సిమెంట్లు కానీ నేను అనుకుంటున్నా సాక్ష్యాలు కూడా వచ్చినాయి అనుకుంటా. బట్ ఐజ్ ఫర్ గైడ్ లైన్స్ రిజర్వ్ బ్యాంక్ ఎంత అయితే 14% ఎంత ఉంటుంది, ఆ 14% మాత్రమే తెచ్చాడు. బయటకి వెళ్ళి సూట్ కేసు కంపెనీ కావచ్చు మారిషస్, బట్ వైలేట్ చేయలే. ఎంత రూల్ ఉంటుందో అంత డబ్బులే బయటకు వెళ్ళి వచ్చాయి. ఇక్కడ మాత్రం ఈ సూట్ కేసు కంపెనీలు ఎస్టాబ్లిష్ అయినాయి కనుక ఫైన్ పడుతుంది. దీంట్లో మాత్రం ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఒక ముఖ్యమంత్రిగా పాలసీని చేయించాడు. ఏమంటాడు ఇప్పుడు, అప్పుడు బెల్ట్ షాపులు లేవు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో సజ్జలు మాట్లాడుతుండే బెల్ట్, ఈ బెల్ట్ అనేది ఎప్పుడు వచ్చింది? 96 నుంచి నడుస్తున్నాయి. రాజశేఖర రెడ్డి గారు 2009 నుంచి 10 ఉన్నాడు. బెల్ట్ షాపులు ఉన్నాయి. 10 నుంచి 11 రోషయ్య గారు ఉన్నారు. రోషయ్య గారు జమాన్లో ఉన్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి గారు జమాన్లో ఉన్నాయి. అంతలో బెల్ట్ షాప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా బెల్ట్ షాప్స్ ఉన్నాయి. ఎక్కడైతే గ్రామాల్లో లేవో, ఎక్కడైతే ఒక మండల హెడ్ క్వార్టర్ లో ఒకటే లిక్కర్ స్టోర్ ఉంది అనుకోండి, 5-6 కిలోమీటర్లు ఉంటుంది. 10-15 బాటలు పట్టుకుపోయి ఏదైతుందో ఊర్లో ఒక ఇంట్లో పెట్టుకుని అమ్ముకుంటారు. కొన్ని గ్రామాలు ఏదైతుందో గ్రామం అంతా కలిసి యాక్షన్ తీసుకుంటుంది. ఊరు డెవలప్మెంట్ కోసం ఫండ్ ఎవరైతే ఎక్కువ పాట పడతారో, ఆ గ్రామం కోసం అభివృద్ధి కోసం ఇస్తా అంటారో, వాళ్ళొక్కరే ఈ వితౌట్ లైసెన్స్ హోల్సేల్ దగ్గర ఏది మన రిటైల్ షాప్ ఎక్కడైతే మండల హెడ్ క్వార్టర్ ఉంటుందో లేకపోతే టౌన్ ఉంటుందో తీసుకొచ్చి ఆ గ్రామంలో ఒక్క ఇంట్లో అమ్మాలి. అతను 1,00,000, 2 లక్షల, 3 లక్షల ఏదైతుందో ఇప్పుడు ఈ లైసెన్స్ ఫీ ఎట్లుంటుందో ఆ గ్రామానికి ఏదైతుందో డెవలప్మెంట్ కు డబ్బులు ఇస్తా అంటాడు. ఆయన ఇంట్లో అమ్ముతాడు. సో ఈ బెల్ట్ అనేది ఎవ్రీవేర్ ఇస్ దేర్. సారా అనేది తీసేసిన తర్వాత ఓన్లీ టాడీ ఉంది. ఇప్పుడు రామారావు గారి హయాంలో సంపూర్ణ మద్య నిషేధం పెట్టాడు. ఒక టాడీ ఉండే, తెల్లగల్లు ఉండే, సారా అండ్ బ్రాండీ. చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 96లో అక్రమంగా ఏదైతుందో లిక్కర్ పక్క రాష్ట్రాల నుంచి వస్తుంటే దీని వల్ల కంట్రోల్ చేయలేక ఏదైతుందో సారాను నిషేధించి టాడీ ఐజిటీస్ గా ఉండి బార్లోను మళ్ళా బీర్ షాపులు పెట్టాడు. అప్పుడు ఏదైతుందో సారా ఉన్నప్పుడు ఏదైతుందో సారా ప్రతి గ్రామానికి ఉంటుండే. వాళ్ళు ఏదైతుందో ఆ కాంట్రాక్టర్ ఏదైతుందో రైడ్ చేసి ఈ బెల్ట్ షాపులు నడపకుండా చూసేవాళ్ళు. ఇప్పుడు సారా లేదు కనుక ఆటోమేటిక్ గా ఈ చీప్ లిక్కర్ ఏదైతుందో మెయిన్ లిక్కర్ కూడా అమ్ముతారు అనుకోండి, ఇది బెల్ట్ షాప్స్ అంటారు. ఈ బెల్ట్ అనేది కొత్తగా రాలేదు. రైట్, మీ హయాంలో ప్రభుత్వం మీరే దోచుకుంటారు. ఇక ఇంకెవరికి అవకాశం ఇచ్చిండ్రు. సో అందుకోసం ఏదైతుందో బెల్ట్ అనే పదం ఏదైతుందో ఒక్క ఈ టీడీపీ హయాంలో రాలేదు. అన్ని పార్టీలు అధికారం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు కానీ, రోషయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ అందరూ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నడిచారు. దాంట్లో నువ్వు ఉన్నప్పుడు గవర్నమెంటే టేకప్ చేసింది కనుక బెల్ట్ నడిపలేదు. ఎందుకంటే లిక్కర్ స్టోర్ గవర్నమెంట్ నడిపింది కదా. ఇది అమ్మడానికి ఎక్స్ట్రా ఏదైతుందో చేయలేదు. ఎక్సైజ్ రైడ్ చేశారు వాళ్ళు నమ్మేది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ జీవితం మొదలు పెడుతున్నప్పటి నుండి మీరు చూసారు ఆయన్ని. అసలు ఆయన సీఎం అవ్వాలనుకున్నది ఇలా స్కామ్స్ చేయడం కోసమా, లేదంటే సీఎం అయ్యాక ఈ దురుద్దేశం పుట్టిందా? నేను అనుకుంటున్నా అతను సీఎం అయితానైతే తండ్రి తర్వాత నేనే వారసుడు అనేది అతనికి ఉండే. అనుకోకుండా ఆయన మరణించాడు. ట్రై చేశాడు, కాలేదు. ఓన్ పార్టీ పెట్టాడు. కానీ నేను స్కాములు చేస్తా, ఈ స్కాములు సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి అయ్యిండని అనుకోలేదు. కానీ అతను ముఖ్యమంత్రి లేనప్పుడే తండ్రి అండతో అన్ని చేసిండు. అల్టిమేట్ గా ఇప్పుడు ఈ స్కామ్ మాత్రము ఈ ఇండస్ట్రీస్ పెట్టలే. ఈ లిక్కర్లో ఆయనకు మజా దొరికింది. లిక్కర్, ఈ మట్టి ఇసుక కూడా నేను అనుకుంటున్నా స్థానికంగా ఎమ్మెల్యేలు తప్పితే ఆయన దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నాడని నేను అనుకోను. దీంట్లో ఆరాం, దీంట్లో 1000 కోట్లు సంపాదించాడు కదా. రాజశేఖర్ రెడ్డి గారిని మీరు చాలా దగ్గర నుండి చూసారు. ఆయనకి ఆయన కొడుక్కి మధ్య తేడా ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? నక్కకు నాగలోకానికి, ఆకాశానికి భూమి అంత తేడా. రాజశేఖర రెడ్డి గారికి ఏదైతుందో నిత్యం ప్రజల మనిషి ఆయన. అధికారం లేకముందు ఎలాగైతే అందుబాటులో ఉండేనో, మార్నింగ్ 5 o'clock మద్రాసులో ఉండని, ఢిల్లీలో ఎంపీగా ఉన్నప్పుడు హైదరాబాద్ కానీ, అమెరికా కూడా 2002లో వచ్చినప్పుడు 5 o'clock విజిటర్స్ కలిశాడు అతను అక్కడ డలాస్ లో. నేను వెళ్ళాను 2002. ఆయనది ఫస్ట్ ట్రిప్, నాది ఫస్ట్ ట్రిప్. అలాగే ముఖ్యమంత్రి అయినాక 4:30 కూడా అపాయింట్మెంట్స్ కొంతవరకు ఇచ్చేవాడు. 3-4 అంటే ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes. నేను ముఖ్యమంత్రి కాకముందు 5 o'clock మద్రాసులో కలిశాను, ఢిల్లీలో కానీ, అమెరికాలో, హైదరాబాద్ లో, అంతే. వేరే ఎక్కడ కలలేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఢిల్లీలో, హైదరాబాద్ లో, తర్వాత అమెరికాలో ఆయన సెంట్ లూయిస్ లో 4:30కి మేమే వేకప్ చేశామనుకోండి. కాఫీ మిషన్ తెచ్చి ఆయనకు వాటర్ ను కాఫీ తాగే అలవాటు. 4:30 సెంట్ లూయిస్ లో. తో అతను నిత్యము ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇంకా మారాడు అతను. ప్రజలకు చాలా అందుబాటులో ఉండే, 100,000 మంది కలిసేవాడు. ఎప్పుడు ఓపెన్ ద డోర్ అవుతుంది. కానీ ఇతను ముఖ్యమంత్రి
కావడానికి కోసము 365 రోజుల్లో 360 రోజులు రోడ్ల మీద తిరిగాడు, ముద్దలు బెదిరించుకుంటూ. అట్లే వేల మందిని ఇంటి దగ్గర కలిసేవాడు. అవును. ఢిల్లీలో ఉన్నా కూడా ఎంత మందిని కలిసాడు, అలసట లేకుండా. ముఖ్యమంత్రి అయిన స్టైల్ చేంజ్ అయిపోయింది. దానికి ఏదైతుందో ప్రజలు కూడా అదే సేమ్ థింగ్, పరదాలు కట్టడము, చెట్లు కొట్టడము. ఏదైతుందో దేశంలో ఎవరైనా చెట్లు కొట్టిందండి? అట్లే కదా, పరదాలు కట్టుకొని వెళ్తాడండి ముఖ్యమంత్రి. మంత్రులకు అపాయింట్మెంట్ లేదు, ఎమ్మెల్యేలకు ఒక్కొక్క 60 సార్లు అడిగినా అపాయింట్మెంట్ లేదు. ఆయన దగ్గర ఉండే ఇప్పుడు ధనంజయ రెడ్డి ఎవరైతే జైలు ఉన్నాడో ఆయన గెలవమంటే కూడా ఆయనే 4 గంటలు వెయిటింగ్. ఈ రోజు ఆ పార్టీలో ఉన్న జక్కంపూడి రాజానే చెప్పాడు, మా టైం అంతా వేస్ట్ అవుతుందని. పార్టీ నుంచి బయటకు వెళ్ళిన శ్రీధర్ రెడ్డి చెప్పాడు, ముఖ్యమంత్రి గారని ఎప్పుడైనా కలిసే అవకాశం ఉంటుంది, కానీ ధనంజయ రెడ్డి తోటే 12 గంటలు వెయిట్ చేయాలి ఆడబోతే మేము గుంటూరులో అనే. దాని పరిణామమే ప్రజలు ఏదైతుందో ప్రతిపక్ష హోదా లేకుండా 11 సీట్లు మాత్రమే కట్టబెట్టిండు. ప్రజలు ఏంది అనేది అతనికి తెలిసి వచ్చింది. అయితే సార్, రాజశేఖర రెడ్డి గారు కూడా స్కామ్స్ చేశారు సత్యం కంప్యూటర్స్ లాంటి వాటిల్లో, అలానే కొంత దోచుకున్నారు ప్రభుత్వ సొమ్ముని అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఆయన మీద ఒక నింద వేశారు. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా FIR లో వాటిల్లో రాజశేఖర రెడ్డి గారి పేరు చేర్చడం అనేది మనం చూసాము. నిజంగా ఆయన అలాంటి వ్యక్తినా? అలా చేశారా స్కామ్స్? సత్యం దాంట్లో రాజశేఖర రెడ్డి గారు లేరు, ఏం చేయలేదు. ఓకే. న్యాయంగా చెప్పాలంటే ఆయన రాజకీయాలు వచ్చినప్పుడే గోల్డ్ స్పూన్తో వచ్చాడు. 78లో ఎమ్మెల్యే మొదటిసారిగా అయినప్పుడు కూడా వాళ్లకు విజయవాడలో రాజ్ యువరాజ్ థియేటర్స్ ఉండే, ఫైనాన్స్ ఉండే. మైన్స్ ఏదైతుందో కాంగ్రెస్ వాళ్ళే విజయభాస్కర్ రెడ్డి హయాంలో దాన్ని బ్యాన్ పెట్టారు. ఆయన ఏదో అక్రమాలు రాజకీయాల్లో వ్యాపారములు చంపి రాజకీయాల్లో ఖర్చు పెట్టిండు కానీ ఏదైతుందో అది చేయలేదు. ముఖ్యమంత్రి అయినాక డెఫినెట్లీ ఏదైతుందో ఈ పరిశ్రమల్లో ఏదైతుందో అప్పటికే పవర్ ప్రాజెక్ట్ ప్రాఫిట్ వచ్చేది. భారతీయ సిమెంట్ ఆయన చూడలా, బట్ భారతీయ సిమెంట్ ఏదైతుందో అబ్నార్మల్, దాని ప్రైస్ కూడా మీకు ఫ్రెంచ్ కంపెనీకి 50% 51 అమ్ముతే ఎలా ఉంటుందో మీరు చూశారు. వేల కోట్ల రూపాయలు వచ్చాయి. బట్ రాజశేఖర రెడ్డికి డబ్బు ఇవన్నీ లేదు, ఓన్లీ ప్రజలు అది పదవి. నేను అనుకుంటున్నా ఆయన సత్యం దాంట్లో ఆయనకు, రామలింగరాజు దాంట్లో ఆయనకి ఏమీ సంబంధం లేదు. ఏ ఒక్క స్కామ్ చేసిండని అతని మీద ఏ ఒక్క కేసు ఆయన ఉన్నప్పుడు గానీ పోయిన తర్వాత గానీ ఏ ఒక్క స్కామ్ రాజశేఖర రెడ్డి చేసిండు అనేది లేదు. బట్ తండ్రిని డబ్బెట్టుకుని ఈయన మీద అయిన చెప్తే రాజశేఖర రెడ్డి గారు ప్రమేయం ఉంది, రాజశేఖర రెడ్డి గారు చేసిండు అనేది అయితే నాకు తెలిసినంత వరకు ఎక్కడ కనిపించలేదు. బట్ ఈజ్ ద డబ్బులు మనిషి కాదు అతను, డబ్బుల యాస అతనికి లేకుండా. అంటే సార్, ఆస్తి గొడవలు జరుగుతున్నాయి వీళ్ళ మధ్య. ఆస్తి గొడవల్లో షర్మిల గారు అంటున్నారు ఆస్తిలో ఎవరైతే మనవళ్ళు మనవరాలు ఉన్నారో వాళ్ళకి వాటా అని చెప్పి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే చెప్పిస్తున్న వైసీపీ నుండి వస్తుంది ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఎలక్షన్ ముందు సబ్మిట్ చేస్తామో ఆ ఫామ్లో నాకు ఎలాంటి ఆస్తులు లేవని రాశారు, మరి మీరు ఏ ఆస్తుల కోసం వాటాకు వస్తున్నారు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. అసలు ఏంటి సార్ ఆ గొడవ, కుటుంబ గొడవ? ఆస్తులు లేవని ఎవరు రాశారు? రాజశేఖర రెడ్డి గారు రాశారా? నేను అంత ఫాలో కాలే. బట్ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగానే ఇప్పుడు ఉన్న వాటి మీద అది ఎట్లా సంపాదించాడు ఆయన సంగతి అనేది పక్కన పెట్టండి. బట్ దాంట్లో 40% అని అతనే రాశాడు కదా, వీళ్ళు రాశాడు కదా. ఇప్పుడు నేను దాన్ని ఇవ్వడం లేదంటుండు కదా, అది కోర్టులు తెలుస్తుందా, ఆమె వాళ్ళు తెలుస్తుంది. ఏది ఏమైనా ఏదైతుందో, ఎప్పుడైతే ఈమె డిఫర్ అయిందో, ఈమె ఆయన జైల్లో ఉన్నప్పుడు ఉప ఎన్నికలు వచ్చినాయి. 17 రాజీనామా ఆంధ్రలో ఇచ్చారు. ఒకటి ఇక్కడ 18లో సురేఖ ఓడిపోయింది. ప్రసాద్ రాజు గారు వెస్ట్ గోదావరిలో భీమవరమా ఏదో అది ఓడిపోయారు. తర్వాత ఈస్ట్ గోదావరిలో పిలిస్తు 15 గెలిచారు. వాళ్ళే క్యాంపెయిన్ చేసింది కదా, ఓదార్పు యాత్ర చేసింది కదా. చంద్రబాబు గారు చేస్తా ఉంటే పార్టీ యాక్టివిటీ లేకపోతే నష్టం జరుగుతున్న ఉద్దేశంతో నన్ను కూడా అడిగారు సుబ్బారెడ్డి గారు. చంద్రబాబు గారు పాదయాత్ర చేస్తుండ్రు, మనం ఏం చేయాలి పార్టీ సర్వే పోవాలంటే? జగన్ అన్న జైల్లో ఉన్నాడు అంటే నేను చెప్పాను బస్ యాత్ర షర్మిల గారు గాని, భారతి గారు గాని, విజయమ్మ గారు గాని చేస్తే బాగుంటుందని చెప్పి. వాళ్ళు పార్టీలో వాళ్ళ ఫ్యామిలీలో డిస్కస్ చేసుకున్నారు. భారతి గారు ఉండి నేను కేసులు చూడాలి, సాక్షి అండ్ సిమెంట్ కంపెనీ చూడాలి, నాతో వీలు కాదు. అప్పుడు ఏదైతుందో షర్మిల గారు ముందుకు వచ్చి నేను పాదయాత్ర చేస్తాను, ఓదార్పు కాదు పాదయాత్ర, జగనన్న విడిచిన బాణం వచ్చి పాదయాత్ర. ఓదార్పు ఈజ్ డిఫరెంట్, ఓదార్పు వేరే, మళ్ళీ పాదయాత్ర తో అటు చంద్రబాబు గారు చేస్తా ఉంటే షర్మిల గారు చేసింది. అంటే దానికి కౌంటర్ చేసి ప్రజలను ఏదైతుందో న్యూస్ ఆకర్షించాలనే ఉద్దేశంతో ఏదైతుందో ఆ నిర్ణయం తీసుకున్నది. అలాగే ఉప ఎన్నికల్లో అప్పటి వరకు ఎప్పుడు మైక్ బట్టి మాట్లాడలే, ఒక పులివెందుల వరకే విజయమ్మ గారు గాని షర్మిల గారు గాని. ఆ ఉప ఎన్నికల్లో 15 గెలిచినాయి, 3 ఓడిపోయాయి. తర్వాత
14లో కంప్లీట్ వాళ్ళు 10:30 వరకు వాళ్ళు ఒక దాదాపు 100 కాన్స్టిట్యున్సీలు తల్లి బిడ్డలు కలిసి తిరిగారు. 19లో ఈయన మార్నింగ్ 10 గంటలకు పోయి ఈవినింగ్ 6 o'clock హైదరాబాద్ వచ్చేవాడు హెలికాప్టర్ మీద. వీళ్ళు ఏదైతుందో 10:30 వరకు ప్రచారం చేశారు. అధికారం రావడంలో ఆ రోజు పార్టీ కష్టకాలంలో ఉప ఎన్నికలు గెలిపించారు, ఓదార్పు చేసి పాదయాత్ర చేసింది, పార్టీ నిలిపింది, ఆమెకు హామీ ఇచ్చాడు. యాక్చువల్ గా వైజాగ్ లోక్సభ 19లో, 14లోనేమో విజయమ్మ గారికి ఇచ్చాడు, ఓడిపోయింది ఇవ్వాల. తర్వాత రాజ్యసభ అన్నాడు, రాజ్యసభ కూడా ఇవ్వాల. అక్కడ డిఫరెన్స్ ఒపీనియన్ వచ్చింది. వచ్చినప్పుడు ఏదైతుందో ఏమే ఎందుకు పెట్టిందా పార్టీ ఏం సంగతి అనేది దానికి పక్కకు పెట్టండి. బట్ డిఫరెన్స్ ఒపీనియన్ ఇద్దరికి వచ్చింది. తల్లిని కూడా గౌరవ అధ్యక్షురాలు కూడా రాజీనామా తీసుకున్నాడు. ఆస్తిలో తల్లి మీదనే ఇప్పుడు కేసు చేశాడు, ఏదో షేర్ లేదు పవర్ కంపెనీ సంథింగ్. ఏది ఏమైనా అది డిస్ప్యూట్ అనేది సంపాదనలో ఏదైతుందో రాజశేఖర రెడ్డి కొంత పంపకాలు చేశాడు. బట్ ఆయన ముఖ్యమంత్రి కాలంలో ఈ వ్యాపారాలన్నీ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు చూసుకొని భారతీయ సిమెంట్ గానీ పవర్ ప్లాంట్ ఎక్స్పాన్షన్ చేయడం గానీ సాక్షి గానీ దీంట్లో న్యాయంగా ఆమెకు వాటా ఇస్తా అని చెప్పాడు. ఇప్పుడు ఇవ్వడం లేదు. వాళ్ళది ఏంటి అనేది వాళ్ళిద్దరు చూసుకోవాలి. ఏది ఏమైనా ఆమె పొలిటికల్ గా డిఫర్ అయింది. నేను ఈ ఆస్తులు 1000 కోట్లు సంపాదించి పెడితే నన్ను నష్టపెట్టడానికే ఈమె ప్రయత్నం చేస్తుంది. ఈ డబ్బులు రాజకీయంలో ఖర్చు పెడతానే ఉద్దేశంతో ఆయన ఆపుతున్నాడు. ఓకే సార్, అంటే మీరు చంద్రబాబు నాయుడు గారిని దగ్గర నుంచి చూసారు, రాజశేఖర రెడ్డి గారిని దగ్గర నుంచి చూసారు. రీసెంట్ గా నేను ఒక సినిమా చూసాను సార్, వీళ్ళిద్దరి స్నేహం గురించి. చాలా ఎప్పటి నుండి ఉన్న స్నేహం, చాలా బలమైన స్నేహం అని. ఏంటి సార్ వీళ్ళిద్దరి స్నేహం ఎలా ఉండేది? చంద్రబాబు గారు నేను అనుకుంటున్న 1975 ఎమర్జెన్సీ అప్పుడు ఏదైతుందో యూత్ కాంగ్రెస్ బలోపేతం చేశాడు సంజయ్ గాంధీ. ఇక్కడ కొమ్మినేని శశిధరరావు గారిని రాష్ట్ర ప్రెసిడెంట్ అయ్యాడు. చిత్తూరులో జయచంద్ర నాయుడు అని తర్వాత ఎమ్మెల్సీ అయ్యాడు. అతను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. చంద్రబాబు గారు ఇప్పుడు మండలాలు అయినప్పుడు బ్లాక్లు సమితిలు అంటారు, 300 సమితిలు ఇప్పుడు 1096 చేశాడు రామారావు గారు 87లో. చంద్రగిరి బ్లాక్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా చంద్రబాబు గారు ఉండేది. రాజశేఖర రెడ్డి గారు ఏదైతుందో చంద్రశేఖర్ అని జిల్లా ప్రెసిడెంట్ బల్జా. ఇక్కడనో ఇతను కమ్మ జయచంద్ర నాయుడు ఎమ్మెల్సీ కూడా అయ్యాడు. ఎమ్మెల్యే ఓడిపోయాడు 78 ఇతను 5లో వచ్చాడు చంద్రబాబు గారు. సో దాంట్లో జనరల్ సెక్రటరీ. అప్పుడు వీళ్ళ పరిచయాలు లేవు. ఈయన మెడిసిన్, ఆయన వెంకటేశ్వర యూనివర్సిటీ. 78లో మొదటిసారిగా ఎమ్మెల్యే చంద్రగిరి నుంచి కాంగ్రెస్ ఐ నుంచి బాబు గారు అయ్యారు. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ 6 నుంచి వెంటనే 30 సీట్లు మాత్రమే గెలిచాయి. రెడ్డి కాంగ్రెస్, బ్రహ్మాన్ రెడ్డి ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్, విజయభాస్కర్ రెడ్డి స్టేట్ అండ్ వెంగళరావు చీఫ్ మినిస్టర్. ఇందిరాగాంధీ కాంగ్రెస్ ను స్ప్లిట్ చేసింది. ఆవు దూడను ఏదైతుందో చేయి గుర్తుగా మార్చింది. అప్పుడు ఏదైతుందో చేయి గుర్తు మీద కాంగ్రెస్ ఐ మీద ఇతను కాంటాక్ట్ చేశాడు, రెడ్డి కాంగ్రెస్ మీద అతను చేశాడు. వాళ్ళు 30 మంది గెలిచారు, వీళ్ళు 175 మంది. 60 జనతా కేంద్రంలో జనతా ప్రభుత్వం 77లో చెప్పాడు. వీళ్ళిద్దరు 78లో ఎమ్మెల్యే అయిన తర్వాత మిత్రులు. ఈయన కాంగ్రెస్ కలిచాడు. అలాగే చంద్రబాబు గారు సుబ్రహ్మణ్యం నాయుడు అని కాళహస్తి ఎమ్మెల్యే, బలరాం గారు ఏదైతుందో ప్రకాశం జిల్లా, అతను జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉండి అతని కారులో వీళ్ళు ముగ్గురు జయప్రద గారు అప్పుడు నేను అనుకుంటున్న ఎమ్మెల్సీ ఉండే, మన గోల్కొండ హోటల్ పాలిటెక్నిక్ వెనక ఉంటుండే. ఈ ముగ్గురు బలరామ గారి కారుని వీళ్ళు ముగ్గురు ఎక్కడికి పోయినా ఏ పని కావాలనుకున్నా ఏదన్నా ఎమ్మెల్యేలుగా ముగ్గురు కలిసి వెళ్ళారు. ఆ హయాంలో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి డిజిటల్ యాక్టివిటీ స్టార్ట్ అయ్యారు ఆయన చేంజ్ చేయడానికి. అప్పుడు ఏదైతుందో కొందరు వీళ్ళు కూడా ఏదైతుందో ఒక 1.5-2 years తర్వాత వాళ్ళతో చేతులు కలిపి రాజశేఖర రెడ్డి గారు కానీ చంద్రబాబు గారు వీళ్ళంతా అప్పుడు మిత్రుత్వంగా ఉండి చెన్నారెడ్డి గారు చేంజ్ అయ్యాడు 80 అక్టోబర్లో. అంజయ్య గారు చీఫ్ మినిస్టర్ అయ్యాడు. అంజయ్య గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఏదైతుందో చంద్రబాబు గారు, కేఈ కృష్ణమూర్తి గారు, రాజశేఖర రెడ్డి గారు మంత్రులుగా జాయిన్ అయ్యారు దాంట్లో. తో మేము కూడా అప్పుడు ఏదైతుందో కాళహస్తిలో పెద్ద మీటింగ్ పెట్టాడు సుబ్రహ్మణ్యుడు. ఈ ముగ్గురు తీసుకెళ్లి మేము కూడా వెళ్ళాను ఆ మీటింగ్కు. తర్వాత తిరుపతిలో మీటింగ్ అయింది. తర్వాత మేము హైదరాబాద్ వచ్చాము. వాళ్ళు అప్పుడు చాలా దగ్గరగా మిత్రులుగా, అంటే ఎక్కడికి పోయినా కేఈ కృష్ణమూర్తి, చంద్రబాబు గారు, రాజశేఖర రెడ్డి గారు. అట్లా అంజయ్ గారు క్యాబినెట్ లో ఉండి కేఈ కృష్ణమూర్తి గారు జడిపి చైర్మన్, వీళ్ళిద్దరు కంటిన్యూ అయ్యారు. తర్వాత భవనం గారి క్యాబినెట్ లో ఉన్నారు. తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారి క్యాబినెట్ లో కూడా ఈ ఉన్నారు. అప్పుడు వాళ్ళ మిత్రుత్వం ఉండే. ఎప్పుడైతే 83లో తెలుగుదేశం అయిన తర్వాత తను ఎమ్మెల్యేగా చంద్రబాబు గారు ఓడిపోయిన తర్వాత ఈయన కాంగ్రెస్ లో గెలిచాడు. కంటిన్యూ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వచ్చాడు. తను రామారావు గారు పార్టీలో చేరి 85లో పోటీ చేయకుంటే 85లో ఎమ్మెల్యే అయ్యాడు. తర్వాత 94లో మంత్రి అయ్యి తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. వీళ్ళు మిత్రులుగా ఉంటారు. బట్ ఎప్పుడైతే బాబు గారు టీడీపీలో చేరిన తర్వాత ఆ మిత్రుత్వం అనేది డిస్టెన్స్ అయిపోయింది. ఈయన డివోటీగా టీడీపీ పార్టీ కార్యక్రమాల్లో ఆయనే టీడీపీని ప్రతిపక్షంగా ఎదుర్కొండలో ఫోర్ ఫ్రంట్ లో ఉన్నవానిగా ఎప్పుడు వాళ్ళ స్నేహం అనేది ఏదైతుందో ఎప్పుడు ఎక్కడ కలిసిన సంఘటన అంటే అసెంబ్లీలో మీటింగ్స్ లో కలవడం తప్పితే ఫంక్షన్ లో కలవడం తప్పితే ఏదైతుందో హార్డ్ కోర్ తెలుగుదేశం, హార్డ్ కోర్ కాంగ్రెస్. బట్ ఆ కాలంలో నేను అనుకుంటున్నా
9 నుంచి 79 to 83 ఎలక్షన్ అయ్యే వరకు మంచి మిత్రులుగా ఉన్నారు. మాట్లాడుకోవడం చేయడము ఫంక్షన్స్ బాగా ఆప్యాయతగా ఉన్న వాళ్ళు ఇద్దరు. కొందరు అంటారు రాజశేఖర రెడ్డి గారు కొన్ని పత్రికల్లో స్టోరీలో చెప్తా ఉంటారు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారికి మంత్రి పదవి ఇప్పించిందని. దట్ ఇస్ రాంగ్. అప్పటి వరకు రాజశేఖర రెడ్డి గారు కూడా మంత్రి కాదు. అంజయ్య కేబినెట్ లో అయినప్పుడు ఏదైతుందో చంద్రబాబు గారు వారి ప్రయత్నం చేసుకున్నారు. ఆ జిల్లాలో అమర్నాథ్ రెడ్డికి కౌంటర్ గా ఒక 4 ఎమ్మెల్యేలు 5 ఎమ్మెల్యేలు యువకుడు గనక అంజయ్య గారు అతన్ని చూజ్ చేశాడు. కంటిన్యూగా భవనం గారు ఆటోమేటిక్ గా కంటిన్యూ అయ్యాడు. భాస్కర్ రెడ్డి హయాంలో కంటిన్యూ అయిపోయాడు. కోట్ల విజయ భాస్కర్ రెడ్డి హయాంలో 3 మంత్రులు. కానీ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబుకు సిఫారసు చేసిండు అనేది మాత్రం తప్పు. ఇద్దరు ఒకటేసారి ఎమ్మెల్యే అయ్యాడు. ఈయన 5 నుంచి ఆయన 6 నుంచి. ఏజ్ గ్రూప్ కూడా ఆల్మోస్ట్ ఆల్ రాజశేఖర రెడ్డి గారి కంటే చంద్రబాబు గారు ఒక 1 year 1.5 years చిన్న. 50 or 51. అతను 49 జూలై. కనుక అది ఆ వాదం తప్పు. బట్ ఒక గ్రూప్ గా పోయి రిప్రజెంట్ చేయవచ్చు. కానీ రాజశేఖర రెడ్డి కావాలని 5 ఎమ్మెల్యేలు అవుతుంది. వెంకట సుబ్బయ్య గారు, శివరామకృష్ణ గారు, డిఎల్ రవీందర్ రెడ్డి గారు 6 MLAs. అలాగే బాబు గారు కూడా నేను అనుకుంటున్నా 4 5 ఎవరో ఆ చిత్తూరు జిల్లా నుంచి. ఎవరైతే అమర్నాథ్ రెడ్డి గారు సీనియర్ నాయకుడు మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నవాడు, అంతకుముందే మంత్రిగా ఉంటే అతను పివి గారి అనుచరుడు. అతనికి కౌంటర్ ఏదైతుందో శ్రీదాస్ గారు కూడా ఉంటారు అనుకోండి. ఒక జిల్లా పరిషత్ ఎలక్షన్ లో కూడా వీళ్ళు కుతూహలమ్మ గారు ఏదైతుందో జడ్పీ చైర్మన్ చేసిన ఘనత చంద్రబాబు గారిదే. అప్పటి వరకు ఆమె డాక్టర్, ఆమె డైరెక్టర్ తీసుకొచ్చి జడ్పీ చైర్మన్ చేశారు. అగెనిస్ట్ అమర్నాథ్ రెడ్డి గారికి వ్యతిరేకంగా జిల్లాలో సమితి ప్రెసిడెంట్లు ఎమ్మెల్యేలు ఒకటై పార్టీ ఆదేశాన్ని కూడా ధిక్కరించి కుతూహలమ్మ గారిని జడ్పీ చైర్మన్ చేశారు. తర్వాత మేము ఎమ్మెల్యే అయింది అనుకోండి. ఆమె కాంగ్రెస్ లో కంటిన్యూ అయింది. బాబు గారు ఏదైతుందో వాళ్ళ మామగారితో వచ్చాడు. బట్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారు ఏదైతుందో 78 తర్వాతనే పరిచయం. అంతకుముందు పరిచయాలు లేవు. ఇది నాకు ఖచ్చితంగా చెప్పగలుగుతాను. దాని తర్వాత వాళ్ళు సాన్నిధ్యంగా ఉండి దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. కంబైన్డ్ మీటింగ్స్ కూడా ఏదైతుందో అడ్రస్ చేశారు. కలిసి తిరిగే వాళ్ళు ఇక్కడ మంత్రులుగా. సార్ అంటే ఈ మధ్యన కేసీఆర్ అంటే ఈ మధ్యన కాదు కొంతకాలంగా చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడినా, ముఖ్యంగా కేసీఆర్ కేటీఆర్ వీళ్ళిద్దరూ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని బూచీగా చూపించిందే వాళ్ళ ప్రసంగం అనేది ముగియదు సార్. ఎందుకు బాబు గారిని ప్రతిసారి ఇలా బూచీగా చూపిస్తున్నారు తెలంగాణ ప్రజలకి? అంటే చంద్రబాబు గారి వల్ల 18లో కాంగ్రెస్ తో కలిశారు, బీజేపీతో డిఫర్ అయ్యి. మళ్ళీ ఆంధ్రలో పరిపాలనని సెంటిమెంట్ రెచ్చగొట్టి ఆ ఎన్నికల్లో గెలవడం జరిగింది. ఇప్పుడు కూడా ఏదైతుందో వాళ్ళు ఆల్రెడీ తెలంగాణ అనేది పక్కకు పెట్టిండ్రు. దేశంలో ప్రధానైత అని దేశమంతా మేము పోటీ చేస్తామని ఢిల్లీలో ఆఫీస్ పెట్టి, మహారాష్ట్రలో ఆఫీస్ పెట్టి, పెద్ద 100 కార్లు పెట్టి అబ్కి సర్కార్ కిసాన్ సర్కార్ దేశ్ కి నేత కేసీఆర్ అనేది ఇక్కడ అల్లికల్లి సున్న అయిపోయింది. ఒక్క సీటు కూడా రాలేదు. అయితే వాళ్ళు ఏంటంటే బాబు గారికి ఇక్కడ టీడీపీకి ఓటు బ్యాంక్ ఉంది. ఈ రాష్ట్రంలో ఏ మాట కామాట ఈ రోజు హైటెక్ సిటీ గానీ, ఎయిర్పోర్ట్ గానీ, ఓఆర్ఆర్ ప్లానింగ్ గానీ, అంటే మాస్ 24 hours రాజకీయంగా థింక్ చేసేది. దీన్ని ఏదైతుందో ఒక పతాక స్థాయికి తీసుకుపోయింది. ఈ రోజు బ్రాండ్ అనేది హైదరాబాద్ ఇంత సాఫ్ట్వేర్ కు నిలయమైందంటే బికాస్ ఆఫ్ బాబు గారు. దాని కంటిన్యూషన్ ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేశారు. ఈ ఇద్దరి తోటే ఈ రోజు ఇంత ఇన్కమ్ ఏదైతుందో ఈ హైదరాబాద్ ఈ విధంగా మారిందంటే బికాస్ ఆఫ్ 2. అలాగే తెలుగుదేశం 87లో భారతదేశంలో అప్పటి వరకు పంచాయతీరాజ్ లో ఒక గ్రామ సర్పంచ్ కావాలన్నా, వార్డు మెంబర్ కావాలన్నా, సమితి ప్రెసిడెంట్ కావాలన్నా, జడ్పీ చైర్మన్, బీసీలకు రిజర్వేషన్ లేదు. అలాగే మున్సిపల్ కౌన్సిలర్ గానీ, కార్పొరేటర్ గానీ, మేయర్ గానీ, చైర్మన్ కావాలన్నా బీసీలకు లేదు. 300 సమితి ప్రెసిడెంట్ అంటారు. దాన్ని 1096 మండలాలు చేసి బీసీలకు మహిళలకు రిజర్వేషన్ మొదటిసారిగా మార్చిలో ఎన్నిక జరిగింది. 87లో ఆయన 85లో 83 85 అయిన తర్వాత 87లో 81లో సమితి అయింది. 86లో ఎన్నిక జరగాలి పంచాయతీ మున్సిపల్. బట్ 87లో 1 year తర్వాత రిఫార్మ్స్ చేసి రామారావు గారు అంటే ప్రజల వాకిటికి ఒక తాలూకా స్థాయి గాక ఒక 10 kilometers మీద ఏ అవసరం ఉన్నా ఒక మండల స్థాయికి పోయే అవకాశం కల్పించింది రామారావు గారు. అలాగే అడ్మినిస్ట్రేషన్ ప్లస్ బీసీలకు రాజ్యాధికారం కల్పించిండు. ఆ ఓటు బ్యాంక్ అనేది తెలుగుదేశానికి ఒకటి అభివృద్ధి, బీసీలకు ప్రాతినిధ్యం ఇచ్చింది. ఇప్పటికి ఏదైతుందో తెలుగుదేశం పేరు మీద ఓటు బ్యాంక్ ఉంది. దీన్ని ఆంధ్ర తెలంగాణ బూచి చూపి వాళ్ళకు అవసరం ఉన్నప్పుడల్లా చంద్రబాబును వ్యతిరేకిస్తే తెలంగాణ ఓట్లు సారిడైతాయి అనే ఉద్దేశంతో రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు నామ జపనం చేయడం రైట్. తెలంగాణ దొంగల పార్టీ అన్నావు 2001 పార్టీ పెట్టినప్పుడు.
మొదటి శత్రువు కాంగ్రెస్ అన్నావు. మొదటి శత్రువు అన్న కాంగ్రెస్ తో కలిసినావు. 2004లో పోటీ చేసినావు. తెలంగాణ దొంగల పార్టీ అన్న తెలుగుదేశంతో, సమైక్యం అన్న సిపిఎంతో, సిపిఐతో కలిసి 2009లో కొట్లాడినావు. ఎన్నికల రిజల్ట్ రాకముందే హర్యానాలో పోయి ఎన్డీఏ ప్రభుత్వం వస్తున్నావు. మళ్ళీ యూపీఏ ప్రభుత్వం వచ్చింది. తో ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం ఏ మాట అయినా మాట్లాడతాడు, ఎప్పుడైనా కాలు పట్టుకుంటాడు. మీకు తెలుసు 2009లో ఇద్దరు కలిసి తెలంగాణలో క్యాంపెయిన్ చేశారు. అప్పటికి డిఫర్ అయ్యాడు కదా, 2000 డిఫర్ అయ్యాడు, మంత్రివర్గం నుంచి బయటకు వచ్చాడు. 2004 నుంచి 2009 వరకు విమర్శించాడు. మళ్ళీ తెలుగుదేశంతో పొత్తు కలిసినాక ఆకాశం ఎత్తి మాట్లాడాడు. మొన్న కేటీఆర్ గారు కూడా ఈ అభివృద్ధి చేయడంలో ఏదైతుందో బాబు గారు దాని కంటిన్యూషన్ రాజశేఖర రెడ్డి ఇద్దరిని ఇచ్చాడు. మళ్ళీ చంద్రబాబు ఏం చేయలేదంటాడు. పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి. చంద్రబాబు గారి భయము రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకత వస్తే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూటమి కలిస్తే ప్రమాదం ఉంది, మనం ఎక్కడికో 3వ స్థానానికి పోయి కాంగ్రెస్ కు వాళ్ళు ధీటుకు వస్తారు కనుక చంద్రబాబు గారిని ఏదైతుందో అప్పుడప్పుడు ఏదైతుందో ఆయన విమర్శించడానికి తండ్రి కొడుకులు గాని ఇంకెవరన్నా ఆ పార్టీలో విమర్శిస్తే నేను ఫాలో అయితలేను. బట్ కారణం అది రాబోయే రోజుల్లో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉంది, ఈ ముగ్గురు కలిసి కాంటెస్ట్ చేస్తారనే వాతావరణం ఉంది. సో దీన్ని ఏదైతుందో మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించి రాజకీయ లబ్ధి కోసం తప్పితే చంద్రబాబు గారిని విమర్శించే అంత అసలు ఏం లేదు. తన పరిపాలన తను చేసుకుంటున్నాడు. అక్కడ క్లాస్ లేదు. అక్కడ జగన్ కూడా సహాయ సహకారాలు అందించి డబ్బుల సాయం చేసి 19 కంటే ముందు ఈవెన్ ఇక్కడ వీళ్ళు కలిసి కొట్లాడిన తర్వాత 88 సీట్లు ఎంత వచ్చిన తర్వాత చంద్రబాబు గారికి ఇక్కడ డబ్బులు ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఇవ్వకుండా టైట్ చేశాడు. అతను కేసీఆర్ ఇబ్బంది పెట్టాడు. తను ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నికలకు ఇబ్బంది పెట్టాడు. ముఖ్యమంత్రి లేకుండా పొద్దుగాల 10 గంటలకు పోయి సాయంత్రం 6 గంటలకు హెలికాప్టర్ మీద వచ్చి బ్రహ్మాండంగా ప్రభుత్వంలో లేకున్నా ప్రతిపక్ష నాయకునిగా ఉండి బ్రహ్మాండంగా 100 కోట్లు ఖర్చు పెట్టగలిగిన శక్తి సామర్థ్యాలు డ్యూ టు కేసీఆర్ జగన్ వచ్చినాయి. ఎన్నికలైన తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. చందా ఇచ్చినాయి, అప్పు ఇచ్చినాయి, తీర్చేశాడు. ఎందుకంటే ఇంటర్ స్టేట్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, డబ్బులు కనుక లాలు చేయి, ఆ డబ్బులు తను తీసుకుంటే కమాండ్ చేస్తాడు కనుక అవన్నీ రిటర్న్ ఇచ్చాడు. చందా ఇచ్చిండు, అప్పు ఇచ్చిండు. 2 సార్లు ఆతిథ్యం తీసుకున్నాడు కదా ప్రగతి భవన్ లో, మీ అందరికి తెలుసు కదా. ఆప్యాయతగా చేశాడు కదా. ఈయన కూడా అక్కడికి వెళ్ళాడు కదా, ఏది ఆంధ్రకి వెళ్ళాడు కదా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అండ్ రోజా గారు మా సన్మానం చేశారు కదా, మనం చూసాం కదా. బట్ వీళ్ళది ఏదైతుందో చంద్రబాబు గారు ఎప్పుడైనా తెలంగాణలో ప్రమాదము, వాళ్ళకు ఓటు బ్యాంక్ ఉంది, ఇతన్ని నేను ఎప్పుడు అంటేనే తెలంగాణ సెంటిమెంట్ రగిలించి లబ్ధి పొందాలనే ఉద్దేశంతో తప్పితే చంద్రబాబు గారు ఎప్పుడు కేసీఆర్ కు అడ్డు కాదు. అంటే మరి చంద్రబాబు నాయుడు గారు అన్నారు సార్ మొన్న రీసెంట్ గా, మళ్ళీ తెలంగాణలో పార్టీని మొదలు పెడతాము, మళ్ళీ పూర్వ వైభవాన్ని తెలంగాణలో పార్టీకి తీసుకొస్తాము అని చెప్పారు. ఇప్పుడు ఆ ఛాన్సెస్ ఉన్నాయంటారా? మళ్ళీ ఆ వైభవం వస్తుందా పార్టీకి? ఒకటి మాత్రం చెప్పగలుగుతామా, ఈ రోజు బీఆర్ఎస్ ఉన్న పరిస్థితి ఇదే పరిస్థితి ఉంటే రేపు బీజేపీ, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కూటమిగా కలిస్తే ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ నెగటివ్ వస్తే కాంగ్రెస్ అండ్ ఈ కూటమికి ఉంటుంది. దాని డౌటే లేదు. ఖమ్మం, నల్గొండ అండ్ సిటీ అంటే టీడీపీ హయాంలో బలైన వర్గాలకు జరిగిన ప్రాతినిధ్యం, రాజకీయ నాయకత్వం, డెవలప్మెంట్ కానీ కంపేర్ టు టిఆర్ఎస్, కరప్షన్ చంద్రబాబు గారి హయాంలో కానీ రామారావు గారి హయాంలో కానీ లెస్ కంపేర్ టు బీఆర్ఎస్ జమాన్లో కానీ ఇప్పుడు కాంగ్రెస్ జరుగుతున్న దాంట్లో కరప్షన్ లేదు, అభివృద్ధిలో ముందడుగున్నారు, ప్రజలకు అందుబాటులో ఉన్నారు. తో ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ఫెయిల్ అయితే, కాంగ్రెస్ కనుక నెగటివ్ వస్తే ఫెయిల్ అయితే కూటమికి మెరుగైన అవకాశాలు. కేంద్రంలో 15 years కంప్లీట్ చేస్తుంది బీజేపీ. తెలుగుదేశంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 17 సంవత్సరాలు చంద్రబాబు గారు, భాస్కర్ రావు గారు 4 రోజులు, రామారావు గారు. టీఆర్ఎస్ 10 ఏళ్ళు. కాంగ్రెస్ హయాంలో 55 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది స్వాతంత్రం వచ్చిన తర్వాత 1952. తెలంగాణ స్టేట్ ఉన్నప్పుడు గానీ, ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు గానీ, సపరేట్ అయినప్పుడు కేసీఆర్ నాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి నాడు. బలైన వర్గాలకు నాయకత్వం దొరకలేదు. బీజేపీ మేజర్ షేర్ తీసుకుంటది కనుక ఇక్కడ 120లో బీజేపీ నేను అనుకుంటున్నా ఇట్ విల్ టేక్ 80-85 సీట్స్ తీసుకుంటుంది అసెంబ్లీ. పార్లమెంట్ 17 అనుకోండి, 17లో దాదాపు 12-13 తీసుకుంటుంది. తెలుగుదేశానికి కొంత భాగస్వామ్యం ఇస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి ఓ 5-6 ఎమ్మెల్యేలు కావచ్చు, తెలుగుదేశానికి ఒక 2-3 ఎంపీలు, తర్వాత ఒక 20-25-30 ఎమ్మెల్యేలు ఇస్తుంది. ఇచ్చినప్పుడు వాళ్ళు ఒక స్టాండ్ తీసుకుంటారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత సపరేట్ హైదరాబాద్ స్టేట్ ఉన్నప్పుడు కానీ, ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ, తెలంగాణ ఉన్నప్పుడు కానీ సామాజిక న్యాయం జరగలేదు. మేము సామాజిక న్యాయం చేస్తాము, మేము వచ్చేది ఉంటే రాష్ట్ర నాయకత్వాన్ని బడుగు బలహీన వర్గాలకు ఏదైతుందో ఇస్తామని స్లోగన్ ఇస్తారు. 55 సంవత్సరాలు కాంగ్రెస్ చూసిండ్రు, 17 ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీని చూసిండ్రు, 10 సంవత్సరాలు టీఆర్ఎస్ చూసిండ్రు. మాకు ఈ కూటమికి అవకాశం ఇవ్వండి, ఒక అవకాశం ఇవ్వండి, సామాజిక న్యాయం చేస్తాము, మేము నీతివంతమైన ప్రభుత్వం నడుపుతామని కాల్ ఇచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ గా
బీఆర్ఎస్ ను 10 ఏళ్ళు చూసిండ్రు, అవును కాంగ్రెస్ ను 55 ఏళ్ళు చూసిండ్రు. అవును అక్కడ ఒకటేసారి 60 నుంచి 62 దామోదరం సంజీవ్ అయ్యిండు. రీజనల్ పార్టీ అంటే ఎవరు లీడ్ చేస్తే వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు కదమ్మా. అవును సార్ లల్లు కుటుంబము, అవును దేవిలాల్ కుటుంబము, అవును. రామారావు గారి కుటుంబము, చంద్రబాబు కుటుంబము, బిజు పట్నాయక్ వాళ్ళ నవీన్ పట్నాయక్, అంతే కుటుంబం ఉంటది. అట్లే డిఎంకేలో కరుణానిధి కొడుకు. మళ్ళా వాళ్ళ కొడుకు, అంతే కదా. సో ఇది ప్రాంతీయ పార్టీలు అనేది ఎవరైతే స్థాపిస్తారో వాళ్ళ నాయకత్వం ఉంటుంది, వాళ్ళ కుటుంబం ఉంటుంది. అవును ఇది జాతీయ పార్టీ కనుక కాంగ్రెస్ లో ఇక్కడ అవకాశము బడుగు బలహీన వర్గాలకు ఇవ్వలే. ఓకే రెండే సంవత్సరాలు 1960 నుంచి 62 దామోదరం సంజీవయ్య ఆఫ్ కర్నూలు దళితునికి ఇచ్చింది. ఎప్పుడు దళితుని చేయలే. అయితే రెడ్డి, అయితే బ్రాహ్మణ్, అయితే వెల్మ, అయితే వైశ్య, అవును కనుక ఏదైతుందో మేము సామాజిక న్యాయం చేస్తాము అన్నప్పుడు ఏదైతుందో ప్రజలు ఆకర్షితం కావచ్చు. ఇప్పుడు మూమెంటం వస్తుంది ఇక్కడ తెలంగాణలో. బీసీ 90% మేము రాజ్యాధికారం మాకెందుకు రావద్దనేది. అలాగే కాంగ్రెస్ కూడా 42% బీసీలకు రిజర్వేషన్ అంటుంది, కులగాన్ అంటుంది. ఆటోమేటిక్ ఏదైతుందో ఆ స్లోగన్ కాంగ్రెస్ లో, ఆ స్లోగన్ మేము వచ్చేది ఉంటే బరువు బలైన వర్గాలకు ఇస్తామని ముఖ్యమంత్రి అని చెప్పదు. బీజేపీ గతంలో చెప్పింది పోటీ చేసినప్పుడు, తెలుగుదేశం అలయన్స్ లేదనుకోండి ఇక్కడ. ఇప్పుడు ఏదైతే చెప్పే అవకాశం ఉంటే కాంగ్రెస్ కు నెగటివ్ వచ్చినప్పుడు ఈ కూటమి అధికారం వచ్చే అవకాశము మెరుగ్గా ఉన్నది. అప్పుడు చంద్రబాబు గారు రోల్ తెలంగాణలో అధికంగా ఉంటది కనుక దాన్ని చంద్రబాబు గారిని టార్గెట్ చేస్తే డిఫేమ్ చేసి ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తేవాలనే ఉద్దేశంతో ఈ ఒక సెంటిమెంట్ ను చేసే ప్రయత్నము తండ్రి కొడుకులా, తండ్రి మన మామ అల్లులా చేస్తున్నారు అనేది నా భావన. అంటే సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈయన చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు కాబట్టి అక్కడుండి బాబు గారు తెలంగాణ పాలిటిక్స్ ని నడిపిస్తున్నారు. సిబిఎన్ గారు ఏం చెప్తే అదే రేవంత్ ఇక్కడ చేస్తున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? జెడ్పీటీసీ ఆయన ఇండిపెండెంట్ ఎలక్ట్ అయ్యాడు కదా. అవును, మొదలు బీజేపీలో RSS ఉండే కదా, ఉన్నాయి. తర్వాత టిఆర్ఎస్ లో ఉండే కదా. జెడ్పీటీసీ అవకాశం ఇండిపెండెంట్ కదా. లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ గెలిచాడు కదా. శిష్యుడు ఎట్లయితాడమ్మా? చంద్రబాబుకి శిష్యుడు ఎట్లయితాడు? తప్పు కదా. చంద్రబాబు గారు టికెట్ ఇచ్చాడు 2009లో, డిప్యూటీ లీడర్ చేశాడు. దయాకరావు లీడర్ అయితే డిప్యూటీ లీడర్ చేశాడు 15 మందికి. బట్ ఈస్ నాట్ ఎ శిష్యుడు. అంటే ఏపీలో చంద్రబాబు నాయుడు గారు అంటే కూటమి ప్రభుత్వం జగన్ మీద కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఆ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారని ఇక్కడ చూస్తే ఏవైతే బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఏవైతే స్కామ్స్ అవి జరిగాయో ఒక్కొక్కటి బయట తీసుకుంటే ఇక్కడ రేవంత్ గారు కూడా సేమ్ బీఆర్ఎస్ పార్టీ మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు. కాబట్టి ఇద్దరు బోతారు సేమ్. అందుకనే అక్కడ ఇక్కడ ఒకే చక్రం నడుస్తుంది. గురు శిష్యులు అని వాళ్ళు అంటుండ్రు కావచ్చు, గురు శిష్యులు అయితే కాదు. అక్కడ ఇష్యూస్ వేరు, ఇక్కడ ఇష్యూస్ వేరు. ఇక్కడ స్కాండల్స్ వేరు, అక్కడ స్కాండల్స్ వేరు. ఇక్కడ కార్ రేస్ ఉంది, గొర్రెల స్కామ్ ఉంది, కాళేశ్వరంది గోస్ కమిషన్ ఇచ్చింది, సిబిఐకి తెచ్చాడు. ఫోన్ ట్యాపింగ్ ఉంది, అవును. అక్కడ ఫోన్ ట్యాపింగ్ లేదు కదా. అక్కడ లిక్కర్ ఉంది, ఇక్కడ లిక్కర్ లేదు కదా. కానీ ఫోన్ ట్యాపింగ్ అక్కడ వాళ్ళవి కూడా జరిగాయి అని చెప్పేసి అన్నారు కదా. అది జరిగింది, వాళ్ళు ఏదన్నారా అనేది నేను దానికి జవాబు చెప్పే అవసరం లేదు. అక్కడి స్కామ్లకి ఇక్కడ స్కామ్లకు డిఫరెంట్ ఉంది. అక్కడి పరిపాలన వేరు, ఇక్కడ పరిపాలన వేరు. అక్కడే ఆయన కక్ష సాధింపోతుండు, ఇక్కడ పోతుండు. అది బీఆర్ఎస్ వాళ్ళు చెప్పిన మాట నన్ను అడిగితే నేను జవాబు చెప్పలేదు, అది వాళ్ళే చెప్పాలి. కనుక దానికి దీనికి సంబంధం లేదు. ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి సంబంధం లేదు. చంద్రబాబు గారి శిష్యుడు రేవంత్ రెడ్డి గారు కాదు. జెడ్పీటీసీకి ఇండిపెండెంట్ గెలిచాడు, ఎమ్మెల్సీ గెలిచాడు, తెలుగుదేశం టికెట్ ఇచ్చాడు. బట్ అతను ఏదైతుందో చంద్రబాబు గారితో మొదలే బీఫామ్ ఎమ్మెల్యే తీసుకోలేదు కదా. తీసుకుంటే కూడా శిష్యుడు అనవచ్చు. బట్ ఎమ్మెల్సీ అయ్యాడు, 6 ఏళ్ల టర్మ్ ఎమ్మెల్సీ. బట్ ఎమ్మెల్యే కొట్లాడాడు, కొడంగల్ గెలిచాడు, కాంగ్రెస్ కు వచ్చాడు. డెఫినెట్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అతన్ని డిస్టర్బ్ చేసే వరకు, డిస్టర్బ్ చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ అంత ఈజీ కాదు. చాలా సోషల్ మీడియాలో ఆయన ముఖ్యమంత్రి ఇవాళ పోతాడు, రేపు పోతాడు అంటారు. ఆల్టర్నేటివ్ లేదు. సపోజ్ ఏదన్నా స్కాండల్ జరిగో, ఎస్టాబ్లిష్ అయ్యో అయినప్పుడు కాంగ్రెస్ లో సాంప్రదాయం హైకమాండ్ ఎంత మెజార్టీ ఉన్నా కూడా స్టెప్ డౌన్ గమ్మంటది. అప్పుడు ఎవరో ఒకరిని ఉన్న దాంట్లో మెజార్టీ తోటి పెడతారు కావచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారిని ఏది జరగకుండా డిస్టర్బ్ చేసినప్పుడు అతని రాజకీయ దాన్ని ఎటైనా మార్చుకోవచ్చు. రాజకీయాల్లో ఎవ్వరు శాశ్వత మిత్రులు ఉండరు, శత్రులు ఉండరు. పిల్లిని రూమ్ లో పెట్టి కొడితే ఏం చేస్తుంది? మెడకాయ పడుతుంది. సో అతను ఎమ్మెల్యే స్ట్రెంత్ తోటి స్ట్రాంగ్ గా ఉన్నాడు. ముఖ్యమంత్రి క్లెయిమ్ చేసుకున్న వాళ్ళు గాని ఇప్పుడు అయితా అనుకున్న వాళ్ళు కూడా ఎవరికి సొంతగా ఒక 4-5 ఎమ్మెల్యేలు కూడా లేరు. వాళ్ళు కాక ఇంకొక 5, ½ డజన్ లేరు. అంతా ఇండివిజువల్స్. ఏమన్నా స్ట్రెంత్ ఉందంటే దట్ ఈస్ రేవంత్ రెడ్డి గారికి స్ట్రెంత్ ఉంది. మోర్ దాన్ హైకమాండ్ ధిక్కరించినా కూడా ఆయన వెంబడి ఎట్లాంటి వచ్చేవాళ్ళు నాకు ఉన్న
అసెస్మెంట్ ప్రకారం 65లో మినిమం 25 ఎమ్మెల్యేస్ గీత గీస్తే కూడా అతని వైపు వస్తారు. ఓకే, ఇక్కడ ఏదన్నా తప్పు జరిగితే మాత్రం తీసేస్తేమో కానీ అనాలోచితంగా అతన్ని మార్చాలనే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అంత సఖ్యతగా ఉండదు, ఇబ్బందులు వస్తాయి అనేది నాకుండే అభిప్రాయం. అంటే సార్, కవితని బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. కవిత ఇలా బయటకు రావడానికి, ఈ విధంగా అన్నయ్యకి అలానే హరీష్ రావు గారికి వీళ్ళకి వ్యతిరేకంగా తిరగడానికి ప్రధాన కారణం రేవంత్ గారు, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఒక పుకార్ని పుట్టించారు. ఇది అసలు నమ్మాలంటారా? లేదండి, రేవంత్ గారికి సంబంధం లేదు, చంద్రబాబుకి సంబంధం లేదు. ఆమె చిన్న పిల్ల, తండ్రి చాటు బిడ్డ. ఆమెకున్న స్ట్రెంత్ ఏంది, ఆమెకున్న కెపాసిటీ ఏంది? అత్యాశ పర్రాలు, ఆధిపత్య పోరు, వాటాల పోరు, ఆస్తి తగాదాలు. ఈ రోజు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, అమెరికా పోయించిన తర్వాత, లెటర్ లీక్ అయిన తర్వాత, లీడింగ్ ఛానల్, అప్పుడు నా తండ్రిని తప్పితే నేను ఎవరిని రికగ్నైజ్ చేయన్నది. అంటే సంతానం, వర్కింగ్ ప్రెసిడెంటే ఇంపార్టెంట్ కదా, నా డే టు డే ఫంక్షనింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కదా. ఎలక్టెడ్ ప్రెసిడెంట్ నీ తండ్రి, ఆ ప్రెసిడెంట్ సర్వాధికారాలతోటి ఎలక్షన్ బైలాస్ ప్రకారం ఏదైతుందో మీ పార్టీకి ఉన్న బైలాస్ ప్రకారమే ఆయన వర్కింగ్ కమిటీ వేసిండు, ఆయనకు అధికారాలు అప్పచెప్పిండు. నేను ఎవరి మాట అయినా, నేను ఒక తండ్రి మాట ఏంటనే నాకు నాయకుడు ఒకడే అంటే ఎట్లా? ఇప్పుడేమంటుంది, రామన్న డాడీ తెర జాగ్రత్త వాళ్ళతో ఉంటుంది, రామన్న మీద ప్రేమ వచ్చింది. మరి రామన్న వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే నువ్వు ఎందుకు ఆయన మాట విన్నాను? వర్కింగ్ ప్రెసిడెంట్ కదా, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకు పెట్టుకున్నారు? ఆయన యాక్టివ్ లేడు కనుక ఆయన క్షేత్రంలో రెస్ట్ తీసుకుంటున్నాడు, కార్యక్రమాలను నడుపుతున్నాడు. నువ్వు పార్టీ అధ్యక్షుడు పెట్టిన ప్రోగ్రామ్ కు ప్యారలల్ గా పెట్టి నువ్వేదో నీ సొంత కవిత్వం చెప్పేది ఉంటే ఎలా? బిగ్ జీరో. ఎవరేం ప్రచారం చేసినా కవిత వెనుక రేవంత్ రెడ్డి గారో చంద్రబాబు గారో సలహాలు ఇచ్చేంత నాయకురాలు కాదు. బిగ్ జీరో. వార్డు మెంబర్ కూడా గెలదు ఆమె. ఇలా 7 ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎట్లా ఓడిపోయిందండి ఆమె? 19లో ఎందుకు ఓడిపోయింది? నన్ను ఓడించింది అంటాడు. రైట్. కామారెడ్డిలో ఎవరు ఓడించారు? నీ తండ్రిని ఎవరు ఓడించారు? కామారెడ్డిలో ఎవరు ఓడించిందమ్మా? కేటీఆర్ కాన్స్టిట్యున్సీలో మొన్న బండి సంజయ్కి ఏదైతుందో ఎమ్మెల్యేగా ఓడిపోయాడు, మెజార్టీ వచ్చింది కదా. నీ తండ్రి నీ బావ ప్రాతినిధ్యం 150,000 ఆ 2 కాన్స్టిట్యూన్సీలో మెజార్టీ రావాలి. గజ్వేల్ అండ్ సిద్దిపేట. మెదక్ ఓడిపోయింది కదా, ఓడిపోయింది. ఎవరు ఓడించారు? ఇది ఇంకోటి ఆ ఇంటర్వ్యూలో చెప్పాలి, ఒకప్పుడు నేను ముఖ్యమంత్రి అవుతాను వారిని. అంటే తండ్రి తర్వాత కేటీఆర్ కాదు, నేను ముఖ్యమంత్రి, నా వెనుకనే నేనే పార్టీకి ఏదో చేసినని బాగా అహంకారం ఉంది ఆ పిల్లకు. ఏదైతుందో సస్పెండ్ కాదు, న్యాయంగా ఎక్స్పెల్ చేయాలి, బహిష్కరణ చేయాలి 6 సంవత్సరాలు ఆమెను. ఇప్పుడు సస్పెండ్ మాత్రమే. సస్పెండ్ చేసిన తర్వాత కూడా ఏదైతుందో ఆమె ఇప్పుడు సభ్యత్వానికి రాజీనామా ఇచ్చింది అనుకోండి, ఆమె ఏదన్నా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేది ఉంటే మళ్ళీ రివోక్ చేయొచ్చు. పార్టీ బైలాస్ ఏముంటుందంటే, ఏ పార్టీ రిజిస్టర్డ్ పార్టీలో షోకాజ్ నోటీస్ ఉంటుంది, యాంటీ పార్టీ చేసినప్పుడు షోకాజ్ నోటీస్ తర్వాత సస్పెండ్ అంటారు, సస్పెండ్ తర్వాత ఎక్స్పెల్ బహిష్కరణ అంటారు. ఆమెను బహిష్కరణ చేయాలి. ఆయన సస్పెండ్ తోటి ఆమె కౌన్సిల్ రాజీనామా ఇచ్చింది, పార్టీ సభ్యత్వానికి ఇచ్చింది అనుకోండి. బట్ షీఈస్ ద బిగ్ జీరో. డెఫినెట్లీ ఆమె పార్టీ పెడుతుంది రాబోయే రోజుల్లో. నేను అనుకుంటున్న 1-2 సీట్ల కోసం. గతంలో శ్రీనివాసరెడ్డి గారు, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎన్టీ రామారావు గారితో డిఫర్ అయి 82లో తెలుగుదేశంలో చేరాడు. 89లో రామారావు గారితో డిఫర్ అయి ఒక సీనియర్ సేన పెట్టి రాష్ట్రమంతా తిరిగి, ఇప్పుడు చంద్రమోహన్ రెడ్డి గారు ఆయన మేనల్లుడు, అప్పుడు ఆ మీటింగ్ లో ఆయన చూశాడు. టీడీపీలో ఉన్నాడు కదా, ఇప్పుడు ఎమ్మెల్యే మాజీ మంత్రి మాదాస్ గంగాధరరావు అని కాంగ్రెస్ లో ఉన్నాడు అనుకోండి, మాజీ ఎమ్మెల్సీ. వీళ్ళంతా ఆయన సహచరులకు ఉంటారు. చివరకు 2 టికెట్లకే అమ్ముడుపోయాడు. ఎవరికి? రాజీవ్ గాంధీ గారికి. సో ఈమె పార్టీ పెడుతుంది, ఆమె ఉండోళ్ళందరినీ ముంచుతుంది. ఎట్లయితే షర్మిలి గారు పార్టీని రద్దు చేసి కాంగ్రెస్ లో చేరిందో, ఈమె పని అంతే ఉంటది. ఆమె ఎంబడి తిన్న వాళ్ళంతా మటాష్ ఈ 3 ఏళ్లు దింపుకుంటది. చివరకు ఆమె 1-2 సీట్లు కాంగ్రెస్ తోటో అప్పుడు ఉండే కూటమి, సపోజ్ బీజేపీ అండ్ టీడీపీ అవుతుంది, ఆ కూటమితో 2 సీట్లు అడుకుంటది, పోటీ చేస్తుంది వ్యతిరేకంగా, తండ్రికి వ్యతిరేకంగా, తండ్రి పార్టీకి. సపోజ్ తండ్రితో ఉంటే మళ్ళీ ఆ తండ్రి పార్టీ దగ్గరికి పోయి సరెండర్ కావచ్చు. సార్, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అలానే కేసీఆర్ కుటుంబానికి చాలా మంచి బాండింగ్ ఉంది అని చెప్పి అందరికి తెలుస్తుంది. అంటే 2019కి ముందు ఈ బాండింగ్ లేదు కదా, ఇంత మంచి బాండింగ్ ఎలా సార్? అసలు చంద్రబాబు గారి మీద రేపు నాకు ఆంధ్రలో నాకు సఖ్యత ఉండే ప్రభుత్వం వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే నేను చెప్పినట్టు పిల్లాడు అని కొంత డబ్బులు అప్పు అడిగిండి, అప్పిచ్చాడు. సార్ అప్పు కాదు, చందా ఇచ్చాడు, కొంత అప్పు అడిగి ఇచ్చాడు. అప్పుడు ఇబ్బందిగా ఉండే ఎలక్షన్ తర్వాత అప్పు ఇచ్చాడు, ఆయన చందా ఇచ్చినవి కూడా డబ్బులు ఇచ్చేసాడు. తో చంద్రబాబు గారి మీద రాజకీయంగా అతను కాక నాకు జగన్మోహన్ రెడ్డి అయితే 2 స్టేట్లో నేను కొంచెం తెలంగాణ కోసం నాకు ఏదైతుందో ఫేవర్ తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో. ఆయన మహబూబాద్ ఆయన ఓదార్పు యాత్రను, ఆయనను వాళ్ళ చెల్లిని తల్లిని చీల్చి చెల్లాడి కదమ్మా. అక్కడ ఏం చేసిండో తెలుసు కదా, ఓదార్పు యాత్ర ఇప్పుడు రాళ్ళు గిల్లు కొట్టేది అవుతుందో ఏం చేశారు మనం చూసాం కదా.
అవును. సో ఎంత విమర్శించిందో మనం చూసాం కదా. ఉమ్, ఓన్లీ చంద్రబాబు గారిని ఏదైతుందో చేసి జగన్ రావడం వల్ల నాకు లబ్ధి దొరుకుతుంది, రెండు రాష్ట్రాలు మేము కలిసి ఉంటాము. బాబుతో నేను ఈగో ప్రాబ్లం, బాబు గారితో నేను ఏదైతుందో నాకు పొసగది అనే ఉద్దేశం ఆయన వినొచ్చిందండి. అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారు అయితే పిల్లోడు నేను చెప్పినట్టు వింటాడు. ఆయన ఎందుకు వింటాడు? ఆయన అందుకోసం హుషారుగా ఏం చేసిండు, నన్ను డామినేట్ చేస్తాడని చందా ఇచ్చిన డబ్బులు అప్పు ఈ రెండు ఇచ్చాడు. అప్పు అయితే ఎలా ఇవ్వాలి, చందా ఇచ్చిన డబ్బులు కూడా ఇచ్చాడు. ఓకే సార్, పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయనకి ఏవైతే సీట్స్ కేటాయించారో, ఏవైతే కాన్స్టిట్యున్సీలు ఇచ్చారో అన్నిట్లోనే వాళ్ళ నాయకుల్ని గెలిపించుకున్నారు. నెక్స్ట్ ఇంకా ముందుకెళ్ళాలని చెప్పేసి చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఏమంటారు? నేను అనుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు నెంబర్ ఆఫ్ టైం చెప్తున్నాడు, 15 సంవత్సరాలు మా కూటమి కలిసి ఉంటుందని. అవును. ఆయన ముఖ్యమంత్రి అనే దాంట్లో పక్కకు పెట్టుకున్నాడు. అతను 2009లో పార్టీ అన్నతో కలిసి రాష్ట్రం అంతా ప్రచారం చేశాడు. 21 సీట్లు వచ్చింది. ఏం రిజల్ట్ చూశాడు. మెర్జ్ అయినప్పుడు అన్న ఈయనతో సంప్రదించాలి, ఈయన కొంచెం కామ్గా ఉన్నాడు. 14లో పార్టీ పెట్టాడు, కూటమికి సపోర్ట్ చేశాడు ఆంధ్రలో. 19లో ఒంటరిగా పోటీ చేశాడు, ఒకే సీట్ వచ్చాడు, తను ఓడిపోయాడు. 2009లో అన్న ఓడిపోయాడు, సొంత కాన్స్టిట్యున్సీ వెస్ట్ గోదావరిలో తిరుపతిలో గెలిచాడు. సో రాజకీయాలు అంత ఈజీ కాదని అతనికి తెలిసింది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత అతని మీద దూషణ, అతని ముగ్గురు భార్యల మీద, అతని క్యారెక్టర్ మీద చేసినప్పుడు భరించలేకపోయింది అతను. సో ఎలాగైనా పర్లే, ఎప్పుడైతే చంద్రబాబు గారు జైల్లో పెట్టాడు, ఇది అక్రమం అని తెలిసిండి, ఓపెన్ గా ఎండార్జ్ చేశాడు. ఐఎమ్ విత్ యూ అని చెప్పాడు. బీజేపీ వచ్చినా రాకున్నా ఆల్ అవుట్ గా ఏదైతుందో ఆయన పోయి డిక్లేర్ చేశాడు. తర్వాత బీజేపీ కూడా కూటమైంది. ఇప్పుడు కూడా నేను బయటికి వెళ్ళి పోటీ చేస్తే మళ్ళా 5-10 సీట్లే. కనుక కూటమిగా ఉంటే పదవులు నేను ఏదైతుందో సర్వైవ్ కావచ్చు. ఈ ఎన్నికల్లో, వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఏమైనా డిఫర్ అవుతుందేమో కానీ పవన్ కళ్యాణ్ గారు ఏ పరిస్థితిలో డిఫర్ కారు, చంద్రబాబు గారితో కలిసి ఉంటారు. అతను ఈ టర్మ్ లోపట ఇది అవుట్ ఆఫ్ టర్మ్ చెప్తున్నా, బాబు గారు గనక ఒక నిర్ణయం తీసుకొని కేంద్రం పోయి మోడీ గారు ఆఫర్ మీద, మోడీ గారు ఈ 5 ఏళ్లు ప్రధానిగా ఉంటాడు, మళ్ళీ కూడా ఖచ్చితంగా రచ్చుకోండి. 4వసారి కూడా బీజేపీ గెలవడం ఖాయము. 2 సార్లు 14లో 19లో ప్రతిపక్ష హోదా రాలే, బిలో 50 కాంగ్రెస్ కు. మొన్న 99 వచ్చినాయి. ఇప్పుడు 10-15 పెరగచ్చు, 10-15 బీజేపీకి తగ్గొచ్చు. 238-37 ఎంతో ఉన్నాయి. బట్ అగైన్ ఎన్డీఏ ప్రభుత్వమే ఉంటది. ఎందుకంటే ఇక్కడ కమ్యూనిస్టులు వీక్ అయిన 2004లో 147 సీట్లు వచ్చి యూపీఏ మన్మోహన్ గారు ప్రధాని అయినప్పుడు 42 సిపిఎం, 10 సిపిఐ, 4 ఫార్వర్డ్ బ్లాక్ రిపబ్లికన్, 56 మంది లెఫ్ట్, 39 మంది సమాజ్వాదీ, ములాయం అండ్ అఖిలేష్ అనుకోండి, మాయావతి 21 బీఎస్పీ, 116 ఉంటేనే యూపీఏ ఫామ్ అయింది. ఈ రోజు కమ్యూనిస్టులు వీక్ అయిపోయారు. త్రిపుర 0, బెంగాల్ అవుట్, ఓన్లీ కేరళ ఒక బిలో 10 సింగిల్ డిజిట్ 9 కంటే కొరవ. అంటే ఎన్ని తక్కువైనాయి అక్కడ? 56లో 9 పోతే 40 తక్కువైనాయి. మాయావతి 0, ములాయం అంటే అఖిలేష్ ఒక 30. ఈ 70 ఎక్కడ పూరించాలి? మమత ఆమె 30 అయితే నేను ప్రధాని అంటాడు, అఖిలేష్ 30 వస్తే నేను ప్రధాని, తేజస్వి కనుక ఆర్జేడీ వస్తే ఆయన నేను ప్రధాని అంటాడు, ఇక్కడ స్టాలిన్ ఆయనకు వస్తే నేను ప్రధాని అంటాడు. ఎవరు రాహుల్ గాంధీని ఒప్పుకోవాలి? మళ్ళీ బీజేపీ ప్రభుత్వమే. కనుక కూటమిలో లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేసినా కూడా అతను వీళ్ళతో కూటమితో ఉంటాడు తప్పితే బయటికి పోడు. ఏమన్నా ఆలోచించితే సామాజిక న్యాయం జరగాల, మేము 10-11% ఉన్నాము, మాకు అవకాశం రావాలని రాజకీయ పార్టీలు గాని ప్రజల్లో గాని చలనం వచ్చి ఇటు తెలంగాణ ప్రాంతంలో కూడా వచ్చినప్పుడు 2029 అంటే 34లో ఆయన ఏమైనా ఆలోచిస్తాడు. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉంటే. బట్ 34 వరకు అంటే 29 ఎన్నిక వరకు టీడీపీతో కూటమితో బ్రేక్ అయ్యే క్వశ్చనే లేదు. ఏమన్నా ఆలోచిస్తే ఆఫ్టర్ 34 ఎన్నికకి ఏదైనా ప్లానింగ్ చేస్తాడు తప్పితే 29కి అయితే మాత్రం ఆయన మెంటల్ గా ప్రిపేర్ ఉన్నాడు. 15 ఏళ్ళు అని చెప్పిన ఈ 7 ఏళ్ళు మాత్రం ఖచ్చితంగా టీడీపీతో కలిసి ఉంటాడు, కలిసి పోరాడతాడు. సీట్లు ఒక లోకసభ మొన్న త్యాగం చేశాడు బీజేపీ కోసం, తనకి ఇచ్చింది. ఎమ్మెల్యేలు త్యాగం చేశారు. ఇప్పుడు 21 ఎంతో ఉన్నారు కదా, ఇంకో 6-7 ఎక్కువ అడగవచ్చు అంతే. బట్ ఎంపీలు ఇంకో 1-2 అడగవచ్చు అంతే తప్పితే అతను ముఖ్యమంత్రి ఆస్పిరెంట్ కాడు. నేను అయితే అనుకోడు. లోకేష్ గారికి నాయకత్వం అప్పచెప్పి చంద్రబాబు గారు కేంద్రం పోయినా కూడా ఖచ్చితంగా కూటమితో ఉంటాడు. అంటే నారా లోకేష్ సార్ పప్పు నీ వల్లే పార్టీ ఓడిపోయింది అనిపించుకున్న స్థాయి నుండి ఈరోజు పార్టీ గెలవడానికి ముఖ్య కారణం నువ్వు లేకపోతే గెలవలేరు అనే స్థాయికి ఆయన ఎదిగేశారు. ఆయన గురించి ఏమంటారు? సార్ లోకేష్ గారిని నేను చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు వారు నాకు ఢిల్లీలో నేను ప్రెస్ మీట్ లో అప్పుడే స్టార్ట్ చేస్తున్నాను, చైతన్య అని వారికి అప్పుడు ఇప్పుడు కూడా ఉన్నాడు అనుకోండి, TV9 లో పనిచేశాడు. అతను ఫోన్ చేశాడు, లోకేష్ బాబు మాట్లాడుతున్నాను అన్నా, నేను ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఉన్నాను,
తర్వాత నేను మాట్లాడతానని చెప్పండి. రాజమండ్రిలో ఉన్నాడు, రాజమండ్రి జైల్లో అప్పుడు చంద్రబాబు, నేను ఢిల్లీలో ఉంటే. తర్వాత ఫోన్లో ఎందుకు, నేను రేపు పొద్దున వస్తున్నాను, హైదరాబాద్ దిగి రాజమండ్రి వస్తానని చెప్పాను. లోకేష్ గారికి చెప్పాడు అనుకుంటా, ఎస్ అన్నారు. నేను మార్నింగ్ చేయని ఇమ్మీడియట్ గా టికెట్ అక్కడి నుంచి తీసుకున్నాను. అనుకోకుండా ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయాయి. ఈవినింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ టికెట్ తీసుకున్నాను. అనుకోకుండా ఆయన మధ్యాహ్నం ఏదైతుందో ఒక స్పెషల్ ఫ్లైట్ లో లాయర్లను సంప్రదించడానికి ఫస్ట్ టైం ఢిల్లీ అప్పటి నుంచి రెగ్యులర్ పోతున్నా అనుకోండి వచ్చాడు. నేను మళ్ళీ ఇమీడియట్ ఫోన్ చేశాడు ఢిల్లీ అంటే, ఢిల్లీ మళ్ళీ ఢిల్లీలో కలిశాను, తర్వాత వైజాగ్ లో కలిశాను, మంగళగిరిలో కలిశాను, హైదరాబాద్ లో కలిశాను, ఎన్నికల కంటే ముందు, ఎన్నికలైన తర్వాత 2 సార్లు కలిశాను. బట్ బాగా అంటే నేను చెప్పాలంటే భూమికి ఆకాశం అంతా తేడా వచ్చింది. మనిషి బాడీ లాంగ్వేజ్ కానీ, తర్వాత ఓపిక కానీ, ఈ పాదయాత్ర చేసిన తర్వాత బాగా రాజకీయ పరిపక్వత వచ్చింది, బాగా ఇంప్రూవ్ చేశాడు. బట్ నౌ ఒక ప్రధాని దాదాపు 1 hour ఏం మాట్లాడతాను, 1 hour రాజకీయాలు కాకపోతే నువ్వు ఏం తింటావు, ఏం ఎక్సర్సైజ్ చేస్తావు, ఏమని మాట్లాడతారా రాజకీయాలు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం నాయకత్వం అతని చేతిలో వస్తుంది. అతని విజన్ ఏదైతుందో బ్రహ్మాండంగా ఉంది, ప్రజల్లో ఆదరణ పొందిండు, ఓపిక వచ్చిందని, అతని నాయకత్వ లక్షణాలు వచ్చాయి. కొన్ని సూచనలు అతను చేసి ఉంటాడు ఆయన అనుభవంతో. మళ్ళీ నిన్న కలిసి నేను ఫాలో కాలేదు, బట్ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నేను అనుకుంటున్నా చంద్రబాబు గారు హెల్తీగా ఉంటారు. వారు చేసే, అతను జాతీయ రాజకీయాలకు వెళ్లే అవకాశం ఉన్నప్పుడు లోకేష్ గారు నేను అనుకుంటున్న ఈ టర్మ్ లో పుట ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోవద్దు. 1 year బిఫోర్ దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. డెఫినెట్లీ నాకుండే అంటే ఎమ్మెల్యేల కంట్రోల్ తప్పింది. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో సిస్టమేటిక్ గా అభివృద్ధి సంక్షేమం 2 ప్యారల్ గా కొన్ని హామీలు ఇచ్చినా నెరవేర్చలేరు కావచ్చు, అది కామన్. నేనైతే ఖచ్చితంగా చెప్తున్నా, ఇచ్చిన హామీలు ఫుల్ఫిల్ చేయడం అనేది సాధ్యం కాదు. ఏ ప్రభుత్వానికి కానీ ఎన్నికల ఇచ్చిన ప్రణాళికను ఆ ఒక్క దాన్ని ఎవరు అమలు పరిచిన సంఘటన ఇంతవరకు దేశంలో లేదు. ఏదో ఒకటి ఇప్పుడు ఆయన నవరత్నాలు అలాంటి చేసిండు, అప్పుడు చేసిండు కదా. అభివృద్ధి ఖతమైపోయింది కదా సంక్షేమంతో. నేను సంపూర్ణ మద్య నిషేధం చేస్తానడు కదా. నేను వచ్చే ఎన్నికలు ఏదైతుందో ఆ నిషేధంతో పోతానడు కదా. అటువంటిది ఏం చేసిండు? దాని మీదనే ఒక 20 సంవత్సరాలకు ఒక 30,000 లోన్ తీసుకున్నాడు, 30,000 కోట్లు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారా లేదా? తీసుకున్నారుగా. గతంలో కొంటే ఆదాయం పెంచినాన్ని కూడా చూపెట్టింది కదా, వచ్చింది కూడా కదా. ఫ్రాడ్ అయింది, గవర్నమెంట్ నడిపింది కనుక వచ్చింది, దాంట్లో అనుమానం లేదు. ఆదాయం అనేది ఎవ్రీ టైం పెరుగుతుంది. అభివృద్ధి అనేది, ప్రభుత్వాలు అనేది కంటిన్యూటీ ప్రాసెస్. నేను చేసిన నేను ఇంట్లోకి వెళ్ళి చేస్తాను, ప్రజలు పన్నులు కడితేనే చేస్తున్నావు. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ లిక్కర్ కేసే కాక ఇతర స్కామ్స్ ఏదైతే బయటపడుతున్నాయో దీనిలోకెళ్ళి ఈ చిక్కులకెళ్ళి బయటకు వచ్చే అవకాశం లేదు. వీళ్ళు ఈ కూటమి సఖ్యతగా ఉంటే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే అవకాశమే మెండుగా ఉంది. జమిలీ ఎన్నికలు కూడా వస్తాయి కనుక దాంతో ఏదైతుందో అడ్వాంటేజ్ నేషనల్ లెవెల్లో మళ్ళీ 4వసారి కూడా బీజేపీ వచ్చినప్పుడు ఆ అడ్వాంటేజ్ టీడీపీకి వస్తుంది. టీడీపీ తోటి ఆంధ్రలో బీజేపీకి లబ్ధి కలుగుతుందని నాకుండే అనుభవపూర్వకంగా సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో జరుగుతుంది. రేపు ఏదైనా మారచ్చు. ఉల్లిగడ్డతోటి ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం పోయి 15 సంవత్సరాలు కాంగ్రెస్ వచ్చి 15 సంవత్సరాలు షీలా దీక్షితే ముఖ్యమంత్రి అయింది. నసుబంది ఎమర్జెన్సీలో ఫ్యామిలీ ప్లానింగ్ ఒకటే కాంగ్రెస్ ని దెబ్బతీసి తుడిచిపెట్టుకపోయి జనతా ప్రభుత్వం వచ్చి 9 రాష్ట్రాల్లో నార్త్ లో యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, హర్యానా, ఢిల్లీ 2 సీట్లు వచ్చాయి. ఒకటి అహ్మద్ పటేల్ గుజరాత్ లో, మన చింద్వారా మన కమల్నాథ్ ఆఫ్ మధ్యప్రదేశ్. తప్పితే అన్ని సీట్లు జనతాకు వచ్చినాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కేంద్రంలో బీజేపీ వచ్చే అవకాశమే. ఇక్కడ కొంచెం ఎమ్మెల్యేలను కంట్రోల్ చేసుకోగలిగితే, ఎమ్మెల్యేలను కంట్రోల్ చేస్తే అక్కడ కూడా మళ్ళీ టీడీపీ ప్రభుత్వమే. ఇప్పుడున్న చట్టం ప్రకారం చట్ట పరిధిలో ఇప్పటికే టైం అయిపోయింది. ఇప్పుడైనా కఠిన నిర్ణయము చట్టానికి ఏదైతుందో లోబడే సెప్టెంబర్ లాస్ట్ వీక్ అక్టోబర్ ఫైనల్ స్టేజ్ కి వచ్చింది. ఇంకొక 2 ఛార్జ్ షీట్ 2 వేశారు, ఇంకొకటో 2 వేస్తారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి అనేది క్లారిటీగా ఎస్టాబ్లిష్ అవుతుంది. అతన్ని బంధించే అవకాశం ఉంది. అతను జైలుకు పోతే సింపతి వస్తుందని ఇలా కేజ్రీవాల్ జైలుకు పోయిండు. ఏమైందమ్మా? ఓడిపోయింది కదా, ఆయన ఓడిపోయింది కదా. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోయి వచ్చినాకనే కదా 16 నెలలు 14 ఓడిపోయింది కదా. ఓడిపోయిందా లేదా? మరి అతను జైలుకు పోతే చంద్రబాబు గారు ఎన్నికల ముందు చేశారు. ఇంకా 3-4 సంవత్సరాలు ఉంది కనుక ఆంధ్రలో. ఇప్పుడు అతను చట్ట ప్రకారము పరిధిలో సిస్టమేటిక్ ఉంది కనుక 20 రోజులక అక్టోబర్ దసరా దివాళీ చేసుకొని తర్వాత అతను అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్ పార్టీ అనేది కనుమరుగైపోతుంది.
ఖచ్చితంగా కూటమి అధికారంలో వచ్చే అవకాశం ఆంధ్రలో ఉందనేది నా ఒక్క అభిప్రాయం. ఇది సార్, ఇక తెలంగాణ పాలిటిక్స్ చూస్తే మీరు తెలంగాణలో పుట్టి పెరిగిన వ్యక్తి, తెలంగాణ పాలిటిక్స్లో మీకు బాగా అనుభవం ఉంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఏ పార్టీలో ఉండగా అయితే మీరు ఆర్టీసీ చైర్మన్గా పనిచేశారు, ఇప్పుడు ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో కన్నా ఎందుకు సార్ ఏపీ పాలిటిక్స్ మీద అంత ఎక్కువ మాట్లాడుతున్నారు, అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? లేదమ్మా, నేను తెలంగాణ ఇష్యూస్ కూడా లాట్ ఆఫ్ మాట్లాడుతాను. ఓకే, నేను ఒక 2-3 ఛానళ్ళకి పోతాను సోషల్ మీడియా. మీకు చూపెడతాను, దాదాపు ఒక 15-16 ఛానల్ రిపీటెడ్లీ అడుగుతా కూడా నేను ఇవ్వను. ఇవ్వనంటే నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లము, ఎక్కువ మాట్లాడేది ఉంటే నాకు ఈ పెయిన్స్ వస్తూ ఉంటాయి. సర్జరీ పొజిషన్ కూడా వచ్చేది నాకు. సేమ్ టాపిక్ ఇప్పుడు ఒక రన్నింగ్ నడుస్తుంది అనుకోండి, క్రైసిస్ 10 ఛానల్ అదే టాపిక్ లో ఏదంటే 500, 200, 300, 400 అవుతాయి. నా కొన్ని ఆల్ ఇండియా ట్రెండింగ్ కూడా అయింది నాది. 4 ఒకసారి 16 ఆల్ ఇండియా ట్రెండింగ్ లో, ఒకసారి 18, ఒకసారి 19 అనుకుంటా, ఒకసారి 27. అన్ని లాంగ్వేజ్ 24 hours ట్రెండింగ్ తెలుసు కదా మీకు. అది అన్ని ఒకటే సోషల్ మీడియాలో వచ్చినాయి. 6 lakhs, 7 lakhs, 5 lakhs, 2 lakhs, 3 lakhs ఇట్లా పోకుంటూ ఫేస్బుక్ లో ఒక 2 ఛానల్లో దీంట్లో 5 పోతే దాంట్లో 10 పోయినాయి. అంటే ఆల్మోస్ట్ ఆల్ 1.5 million. ఒకటి 2011లో కాంట్రవర్సీ ఆఫ్ లోకేష్ ఇష్యూలో, వాళ్ళ మదర్ లోకేష్ ఇష్యూలో క్రిటిక్ అయినప్పుడు అది ఇది ఒక 1 million దీంట్లో పోయేది. ఫేస్బుక్ లో ఒక 2 millions పోయాది, 3 millions పోయాది. అంటే అసలు లోకేష్ గారు పుట్టుక ఎప్పుడు 83 ఫిబ్రవరి, మార్చి. అసలు మాధవ్ రెడ్డి తెలుగుదేశానికి సంబంధం లేదు. ఇటువంటి అక్రమ సంబంధాలు అల్లి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో అసలు మనుషుల, అసలు పశువులు అనేది ఏదైతుందో దాన్ని నేను క్లారిటీ చెప్పడం జరిగింది. అసలు మాధవ్ రెడ్డి తెలుగుదేశం 85లో క్యాండిడేట్, 84లో అతను తెలుగుదేశంలో టచ్ అయ్యాడు రామారావు గారికి. ఆయన సమితి ప్రెసిడెంట్ ఉండే. అలాగే 83లో కాంటెస్ట్ చేసింది బుచ్చిరెడ్డి నా ఫ్రెండ్ అని. ఇటువంటి కొన్ని నాకు విషయాలు తెలుసు కనుక నేను 67 నుంచి రాజకీయాల్లో PUC నుంచి నేను తిరుగుతా ఉన్నాను. 69, 71లో వరంగల్, నిజామాబాద్ తెలంగాణ ఉద్యమంలో, 72, 73 జయ ఆంధ్ర జయ తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రపతి పరిపాలన అయింది. రాజమండ్రి అండ్ చెంచల్ కూడా. రాజమండ్రి జైల్లో నాకు పేర్ని కృష్ణమూర్తి గారు అడ్వకేట్ మాత్రమే, తర్వాత మున్సిపల్ చైర్మన్ అయ్యాడు, తర్వాత ఎమ్మెల్యే అయ్యాడు, తర్వాత మంత్రి అయ్యాడు, తన కొడుకు ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు, తన మనమడు మొన్న ఓడిపోయాడు. వెంకయ్య నాయుడు గారు ఆంధ్ర సేన లీడర్లు, జానకిరామ్, మాదాల జానకిరామ్, మాజీ మంత్రి ఆఫ్ నెల్లూరు, వాళ్ళిద్దరు జైలుకు వచ్చారు. మేము బ్రేక్ఫాస్ట్ చేశాము. వాళ్ళు వచ్చిన తర్వాత మేము హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నాం. హైదరాబాద్ లో నాగం జనార్దన్ రెడ్డి, నాయన్ నరసింహారెడ్డి, 2 సార్లు గవర్నర్, 78 గవర్నర్, యూపీ గవర్నర్ అయిన సత్యనారాయణ రెడ్డి, 2 సార్లు రాజ్యసభ ఉండే, 78 to 90 12 సంవత్సరాలు అతను. మేము జైలు మెడ్చుము. నేను అనుకుంటున్న గీతారెడ్డి గారి తల్లి ఈశ్వరీబాయి, ఆర్బి మూలి, శీతల్ సింగ్ లష్కరి, వీళ్ళందరం మేమవుతుందో చెంచల్ కూడా జైల్లో, రాజమండ్రి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి. అప్పుడు రాష్ట్రపతి పరిపాలన. జై తెలంగాణ, జై ఆంధ్ర, జై తెలంగాణ. మొదటి ఉద్యమంలో వరంగల్, నిజామాబాద్ 69-71 తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ. రెండోసారి జై ఆంధ్ర మూవ్మెంట్ కావాలని ముల్కీ నిబంధనలు తెలంగాణకు చెల్లుబాటు అయితే అని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత ఆంధ్రులు మాకు అసలు హైదరాబాద్ లో ఉద్యోగాలు లేనప్పుడు మేమెందుకు కలిసి ఉండాలని జై ఆంధ్ర ఉద్యమం స్టార్ట్ చేశారు. 10 మంది మంత్రులు అప్పుడు రాజీనామా ఇచ్చారు PV క్యాబినెట్ లో. ఇస్తే రాష్ట్రపతి పరిపాలన అయ్యేది 72 నవంబర్, డిసెంబర్ టు 73 నవంబర్ వరకు. మొదటిసారిగా ఏదైతుందో PV నరసింహారావు, వెంగళరావు గారు చీఫ్ మినిస్టర్. మొదటి ఉద్యమంలో బ్రహ్మాండ రెడ్డి గారు రాజీనామా చేసి 71 సెప్టెంబర్ లో 10 మంది తెలంగాణ ప్రజా సమితి గెలిచిన తర్వాత ఇందిరాగాంధీ మళ్ళీ మెర్జీ చేసి 6 సూత్రాల కార్యక్రమం మీద ఉమ్మడి రాష్ట్రంగానే ఉండాలని నిర్ణయం జరిగింది అప్పుడు మొదటి ఉద్యమంలో. రెండో ఉద్యమం అది. మూడోసారి కేసీఆర్ చేశాడు, తెలంగాణ విభజన జరిగింది. అప్పటి నుంచి ఉన్నవానిగా ఈ జరుగుతున్న పరిణామాలను చూడలేక నీతి నిజాయితీగా ఉన్నవానిగా ఇంత రాజకీయంగా ఏదైతుందో అక్రమాలు జరుగుతున్నప్పుడు నేను దాన్ని కరప్షన్ ఉన్నప్పుడు ఎవరన్నా కానీ, ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు నా ముఖ్యమంత్రిగా నాకు ఆర్టీసీ నామినేటెడ్ పోస్టు అయినా ఏదైతుందో నేను కొన్ని సందర్భాల్లో రాజశేఖర రెడ్డి గారిని కూడా ఏదైతుందో ఒక సందర్భంలో టీఆర్ఎస్ను దీంట్లో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు అర్జునుడు అధర్మ యుద్ధం చేసిండు శిఖండిని పెట్టుకొని, మీరు అధర్మ యుద్ధం చేయకండి, మాలాంటి మంది 1000 మంది నాయకులు, లక్షలాది మంది కార్యకర్తలు మీకు అండగా ఉన్నారు. ఆ టీఆర్ఎస్ వాళ్ళు మీ వైపు వచ్చి మీ యొక్క ప్రభుత్వాన్ని, మీ యొక్క పరిపాలన వాళ్ళను మెచ్చుకునే అవసరం లేదు. దానివల్ల రాబోయే రోజుల్లో నష్టం జరుగుతుంది. మనము వాళ్ళను కౌంట్ చేయొద్దు. చీలికలుంటే వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళను మనం ఉపయోగించుకోవద్దు. వాళ్ళ అవసరం లేదు మీకు అని కూడా నేను చెప్పడం జరిగింది. అప్పుడు ఉన్న ఒక అధికారి, ఇంటెలిజెన్స్ అధికారి ప్రకాష్ రావు గారు మిమ్మల్ని విమర్శిస్తుండని కూడా అతను నా మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పాడు, ప్రకాష్ విమర్శించిన నా మంచి కోసమే, నా హితువుగానే ఇస్తాడు తప్పితే అతని గురించి ఎప్పుడు కానీ ఎటువంటి విషయాలు
నా దగ్గర ప్రస్తావన తీసుకురావద్దని ఆ అధికారికి చెప్పడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు. అంత నమ్మకంగా అంత సిన్సియారిటీగా నేను ఏదైతుందో చేస్తా. నేను నా అభిప్రాయం అడిగినప్పుడు పేర్లు చెప్పదలుచుకోలే, నేను గొప్పవాడిని కాదు. ఏదో స్వర్గస్థులయ్యారు చెన్నారెడ్డి, మరి చెన్నారెడ్డి అంటూ వాళ్ళు, జలగ వెంకరు, నేను ఒక్కరిని వన్ కాదు, కొంతమంది ఉన్నప్పుడు నా ఒక ఇష్యూలో నా అభిప్రాయం అడిగినప్పుడు నా అభిప్రాయాన్ని ఖచ్చితంగా అతనికి అది నచ్చకపోయినా నేను నా అభిప్రాయాన్ని వెలిబుచ్చేవాడిని. నేను ఎవరి దగ్గర డబ్బులు కానీ బయోడేటా పెట్టి పదవులు నేను అడుకోలేదు. నేను రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా ఆర్టీసీ చైర్మన్ నాకు ఇమ్మని అప్లికేషన్ కానీ ఎవరితో నేను స్వయంగా చెప్పించాను. మరి ఆ టైంలో ఎలా వచ్చింది సార్? చాలా హేమహేమీలు ఉన్నారు. ఇచ్చిన తర్వాత కూడా ఈ రోజు పొన్నం ప్రభాకర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ 18 జనవరి 2005 నాడు నామినేట్ అయింది. కృష్ణారావు గారని సీనియర్ జర్నలిస్ట్ బాబాయ్ అంటారు, ఈనాడులో పనిచేశాడు, క్రానికల్లో, భూమిలో, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటర్ గా పనిచేశాడు, ఆంధ్రప్రభలో పనిచేశాడు, చనిపోయాడు అనుకోండి. ఆయన నాకు ఫస్ట్ చెప్పాడు 18th ఈవినింగ్ మంచిర్యాలలో ఉన్నాను, బాబాయ్ నీకు అది ఎర్ర బస్సు అని, ఎర్ర బస్సులనే వచ్చింది ఇప్పుడు గోదావరి కిందకి వెళ్ళి మంచిర్యాల అని చెప్పాను. ఆర్టీసీ రంగా నేను ఉబ్బరిపోయాను. 19th నాడు పొన్నం ప్రభాకర్ 2004లో ఎం సత్యనారాయణరావు ఏఎస్సీ జనరల్ సెక్రటరీ ఉండే, మాజీ ఎంపీ, తర్వాత మంత్రి అండి అనుకోండి, అతనికి వ్యతిరేకంగా ఇండిపెండెంట్ గా పోటీ చేశాడు. అప్పటి వరకు ఇంకా పార్టీలో చేర్పించుకోలేదు. నా మిత్రుడు అతను నా వెంబడి వచ్చాడు, ప్రెస్ కాన్ఫరెన్స్ 19 చేసి అతన్ని వెంబడి ఉండగానే ముఖ్యమంత్రి గారి ఛాంబర్ లో కలిసాను. 19th జనవరి 2005 5:15 నాకు వద్దు సార్ ఆర్టీ చైర్మన్ చెప్పాను. ఇది చాలా పెద్ద ఆర్గనైజేషను, నా స్థాయి దీనికి అధ్యక్షుని అంటే చైర్మన్ గా ఉండేది కాదు. నేను చిన్న కుటుంబం వచ్చింది, నా తండ్రి ఎవరో నా ఊరెవరో మీకు తెలియదు, దయచేసి నాకు ఇంకేదన్నా ఇవ్వండి కానీ నా ఆర్టీ చైర్మన్ వద్దు. ఉద్దండులు విబి రాజు గారు అని పెద్ద నాయకుడు, రాజ్యసభ మెంబర్ ఉండే, మేధావి, బ్రాహ్మణుడు, మంత్రి, రోషే గారు లాంటి వాళ్ళు ఉద్దండులు. కందుల ఓబుల్రెడ్డి గారు, భవన వెంకటరామరెడ్డి గారే వారి దగ్గర పిఏగా పనిచేశారు, వారు కూడా ఆర్టీ చైర్మన్ ఉండ్రి. నీలం సంజయ్ రెడ్డి క్యాబినెట్ ప్రకాశం జిల్లా, కందుల ఓబుల్రెడ్డి, నాగార్జున రెడ్డి వాళ్ళ కుమారుడు కూడా 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. అటువంటి ఉద్దండులు ఈ ఆర్టీ చైర్మన్ చేశారు, దయచేసి వద్దని చెప్పాను నేను. అతను ఇచ్చాడు నీతి నిజాయితీగా. ఆర్టీసీ చరిత్రలో పేర్లు చెప్పదలుచుకోవాలి, అందరికంటే హానెస్ట్ గా ఉన్నదనేది ఈ రోజు రికార్డు చెప్తాయి. దాంట్లో పనిచేసిన కార్మికులు, అధికారులు, ఒక టెలిఫోన్ కూడా నేను మిస్యూజ్ చేయలేదు, టెలిఫోన్ కూడా మిస్యూజ్ చేయలేదు, ఒక కాల్ కూడా. నాకు ఆ 2 సంవత్సరాలు నీతి నిజాయితీగా నడిపాను. కార్మికులు ఎవరు వచ్చినా లేచి నిల్చుండేవాడిని, పోయేటప్పుడు లేచి నిల్చుండేవాడిని, నేను మిస్యూజ్ చేయలే. సర్వాధికారాలు, మంత్రి కంటే అప్పుడు మంత్రికి 15,000 ఇల్లు కిరాయి ఉంటే 30,000 చేశాడు. ఆర్టీసీ చైర్మన్ గా ఎవరున్నా, నేను కాదు ఎవరున్నా, ₹1,00,000 కాదు, 1,50,000 ఇంట్లో ఉండొచ్చు. అన్లిమిట్ ట్రావెల్. ఇతర దేశాలకు పోతే కూడా ముఖ్యమంత్రి బోర్డు పర్మిషనో ఎక్స్టర్నల్ అఫేర్స్ పర్మిషన్ అవసరం లేదు, ఎవరు చైర్మన్ ఉన్నా కూడా. అటువంటిది నేను ఇతర దేశాలకు అనుకోని పరిస్థితిలో పోతే టికెట్, హోటలు పర్ డే $75 ఉంటుంది. ఇప్పుడు మంత్రులు పోయినా, ముఖ్యమంత్రి పోయినా ఎక్స్టర్నల్ అఫేర్స్ కు పోవాలి. ఆర్టీసీ అటానమస్ పోయే అవసరం లేదు. 2 రోజులు పోతే 2,000, అది కమర్షియల్ ఇన్స్టిట్యూట్ కనుక యూజ్ చేసుకోవచ్చు అని జీవో చూపెడితే మోహన్ రావు గారు అని ఈడీ ఎవరో ఉండే, చింపి చేతిలో పెట్టేశాను. నేను 2 రోజులు పోయాను, నాకు ఫ్లైట్ టికెట్ ఇచ్చాది, హోటల్ ఇచ్చాది, $75 ఇచ్చాది. ఐ విల్ నాట్ యూజ్ ఆఫ్ దిస్ 2,000, ఇది మంచి పద్ధతి కాదని ఆ జీవోని ఇట్లా చింపి చేతిలో పెట్టాను. $2,000 1 డే కూడా పోయాను. అటువంటిది నేను మిస్యూజ్ చేయకుండా నడిపాను. నాకు రాజశేఖర రెడ్డి గారు ఏదైతుందో ఆ అవకాశం కల్పించింది కనుకనే కంటిన్యూషన్లో నేను జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత భావంతో అతనితో నడవడానికి ప్రయత్నం చేసి ఏకపక్ష నిర్ణయము ఎవరిని అడగకుండా సమైక్య రాష్ట్ర నిర్ణయం తీసుకున్నాడు కనుక రాజకీయాలకు అప్పటి నుంచి దూరం ఉన్నాను. సార్, అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన ఏదైతే ఉందో ఇది సరిగ్గా జరిగింది అని అనుకుంటున్నారా? జరగలే. ఆదరబాదరగా రాజకీయ ప్రయోజనాల కోసం ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి అక్కడ కాంగ్రెస్ ఫినిష్, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం వల్ల ఇక్కడ ఉండే అప్పుడు ఎంపీలు కానీ చాలా మంది పేర్లు ఎందుకు అనుకోండి చెప్పారు, 17 వస్తాయి, తెలంగాణలో 47 అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లోకి వెళ్ళి అప్పుడు బయటకు వెళ్ళాడు. టైఅప్, ఆయన కుటుంబ సభ్యులు పోయి డై కొట్టారు సోనియా గాంధీ దగ్గర. సిబిఐ మమ్మల్ని బెయిల్కు వ్యతిరేకించకండి, నేను సెక్యులర్, రేపు నేను అప్పటికే పార్టీ పెట్టిండు కదా, బై ఎలక్షన్ లో గెలిచాడు కదా, ఈ 15 అసెంబ్లీ గెలిచాడు, ఆయన గెలిచాడు, ఆయన తల్లి ఎమ్మెల్యే గెలిచారు కదా. ఇది నేను అనేది 2000 ఆయన బెయిల్ అప్పుడు. సో నేను సెక్యులర్ ఉంటా అనేది అవుతుందో చెప్పడం వల్ల సిబిఐ అడ్డుకోలేదు, బెయిల్ వచ్చింది, బయటకు వచ్చాడు. బట్ ఇంటర్వ్యూ కూడా ఒక ఇంగ్లీష్ ఛానల్ కి ఇచ్చాడు, ఐఎమ్ ద సెక్యులర్, నేను సెక్యులర్, మత
పార్టీలతో నేను కలవనని చెప్పాడు. అవును. బట్ ఎప్పుడైతే ఎన్నికలైందో 2014లో మోడీ గారు ప్రధాని అయిన ప్రతిపక్ష హోదా కూడా కాంగ్రెస్ కు రాలే. అప్పుడు చంద్రబాబు గారు ఆ కేబినెట్ లో ఉండి ఆ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినా కూడా అతని కేసుల కోసం ఆల్ అవుట్ మోడీ గారికి సరెండర్ అయిపోయాడు. అంతే కదా. 19 తర్వాత ఆటోమేటిక్ గా ఇప్పుడు కూడా చంద్రబాబు గారికి కేబినెట్ లో అక్కడ ఉన్నారు. అవును. టీడీపీ అండ్ బీజేపీ కలిసి ఉంది కదా. నాయుడు గారు, ఎర్రం నాయుడు గారు సన్ ఉన్నాడు కదా, అవును సార్, రామ్మోహన్ రామ్మోహన్ నాయుడు. అలాగే ఇంకొక అతను ఉన్నాడు కదా, గుంటూరు అతను ఎంపీ, అలాగే ఇక్కడ ఉన్నారు. తో అడగకున్నా ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో 6 రాజ్యసభ 4 లోక్సభ అనుకుంటా, 10 ఓట్లు కూడా మోడీ గారు మాట్లాడలేదు, పార్టీ ప్రెసిడెంట్ మాట్లాడలేదు, షా గారు మాట్లాడలేదు, రాజ్నాథ్ సింగ్ మాట్లాడిందని వాళ్ళ పత్రికలో వచ్చింది. అది మాట్లాడారా లేదా? అన్కండిషనల్ సపోర్ట్ చేశాడు. ఎందుకు? కేసుల కోసం. ఓకే. తో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతుందో కేసుల కోసమే సపోర్ట్ చేశాడు. సార్, అంటే ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా చూస్తే ఆంజనేయ స్వామి బొట్టు పెట్టుకొని కనిపించారు. తర్వాత వినాయక చవితి చేస్తున్నారు, గుళ్ళకి వాటికి నేను పక్కా హిందువుని, నేను హిందువుగా మారిపోయాను, హిందువుల పక్షపాతిని అని చెప్పుకుంటున్నారు. ఎలా చూడాలి సార్? అంటే ఇది ఓట్ బ్యాంక్ కోసమా? అండి, వాళ్ళు అంటే క్యాథలిక్ ఏమో, క్రిస్టియన్స్ లేదో తెగ ఉంటది. కొందరేమో బొట్టు పెట్టరు, హిందూ దేవాలయాలకు పోరు. మరి రాజశేఖర రెడ్డి గారు కానీ, విజయమ్మ గాని, షర్మిలమ్మ గాని, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, భారతి నాకు ఐడియా లేదు. వీళ్ళు అన్ని దేవాలయాలకు పోవడం అలవాటు, బొట్టు కూడా పెట్టుకుంటారు. క్రిస్టియన్స్ లో క్యాథలిక్ ఏది ఉంది, వీళ్ళు క్యాథలిక్ అనుకుంటా. మొత్తానికి హిందూ సాంప్రదాయాలు ఏదైతుందో వీళ్ళు పాటిస్తారు, హిందూ పండుగలు ఏదైతే చేస్తారు. బట్ బైబిల్ కూడా చదువుతారు. బట్ హిందూను చేయరు. కొందరు క్రిస్టియన్స్ హిందూ దేవాలయాలకు పోరు, బొట్టు కూడా పెట్టుకోరు. బట్ అది ఏదేమైనా కూడా వాళ్ళ తల్లి గాని తండ్రి గాని దేవాలయాలకు పోతారు. దాంట్లో అనమాట. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.